వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం సెక్యూరిటీ అనాలిసిస్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్, ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? ఎక్స్ప్లెయిన్ ద ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ ఇన్ అండ్ వాట్ మేజర్ మిస్కాన్సెప్షన్స్ అబౌట్ దిస్ థియరీ. సో ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ అంటే ఏమి అండ్ దానిలో ఉన్న మిస్కాన్సెప్షన్స్ ఏమున్నాయనేది చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ efficient market theory was developed by University of Chicago professor Eugen Fama in the year 1960. సో ఎప్పుడు తీసుకొచ్చినారు దీన్ని? 1960లో తీసుకొచ్చినారు. ఎవరు? చికాగో ప్రొఫెసర్ తీసుకొచ్చినాడు. అండ్ యాజ్ పర్, మీకు చికాగో అంటే గుర్తుండి కదా, మన ఎవరైనా ఐ థింక్ గౌతమ్ బుద్ధ అనుకుంటా. సో వివేకానంద ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన ఏరియా చికాగో. నెక్స్ట్, యాజ్ పర్ దిస్ థియరీ అట్ ఎనీ గివెన్ టైమ్ all available price sensitive information is fully reflected in securities price. సో దీని ప్రకారం ఏమి అంటే, ఈ థియరీ ప్రకారం ఏవైతే మనకి ఏవైతే ప్రైస్ సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయో ఇన్ఫర్మేషన్ అనేది రిఫ్లెక్టెడ్ ఇన్ ఫుల్ సెక్యూరిటీ ప్రైస్కి సంబంధించి అన్నిటి యొక్క డేటాని ఎనీ టైం మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మొత్తం షేర్స్ యొక్క సెన్సిటివ్ డేటాని ఒక చోట పెడుతుంది, మీరు ఎప్పుడైనా పోయి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, దిస్ థియరీ imply that no investor can consistently outperform the market as every stock is approximately priced based on available information. సో ఎవరైనా కానీ మీకు పర్ఫామ్ చేయలేరు. ప్రతిసారి కన్సిస్టెంట్లీగా పర్ఫామ్ చేయాలంటే కన్సిస్టెంట్లీగా పర్ఫామ్ చేయలేరు ఎవరైనా సరే, ఏ దానిలో అయినా సరే. సో ఫర్ ఎగ్జాంపుల్ లవ్ టుడే మూవీ. సో లవ్ టుడే మూవీ అంటే లవ్ టుడే. సో అందులో అయినా కూడా హీరో ఫస్ట్ కన్సిస్టెంట్లీ లవ్ చేస్తున్నట్టు ఉంటారు, బట్ అవుట్ పర్ఫార్మింగ్ లవ్ అనేది ఫస్ట్ నుంచి చెప్పరు. బట్ అట్ ద ఎండ్ ఒక రోజు అయితే వస్తుంది. సో ఆ డేట్కి హీ విల్ ప్రూవ్ హీ ఈజ్ డూయింగ్ ద అవుట్ పర్ఫార్మెన్స్. సో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, ఆ సెకండ్ ఇంకో రోజు మాత్రమే ఉంటుంది. అంతేకాని కన్సిస్టెంట్లీగా అదే ఉంటుంది అనేది తెలియదు. బట్ వన్ డే విల్ బి రియలైజేషన్ విల్ బి కమ్. సో దట్ ఈస్ ద కేస్. సో కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫార్మ్ అనేది ఉండదు మార్కెట్లో ఎవ్రీ స్టాక్ అప్రాక్సిమేట్లీ ప్రైస్లో బేస్డ్ ఆన్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్తో. నెక్స్ట్, అంటే వాడుకున్న ఇన్ఫర్మేషన్తో వాడు కన్సిస్టెన్సీగా చేయలేదు, బట్ వన్ డే వచ్చినప్పుడు అవుట్ పర్ఫార్మింగ్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్, స్టేటింగ్ అదర్వైజ్ థియరీ స్టేట్స్ దట్ నో వన్ కెన్ బీట్ ద మార్కెట్, హెన్స్ మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ for investor to either purchase undervalued stocks or sell stock for inflated price, as stocks are always traded at fair value of stock exchanges. సో ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతిసారి మార్కెట్ని బీట్ చేయలేము, బట్ ఎప్పుడోసారి బీట్ చేయొచ్చు. మనోడు కూడా ప్రతిసారి ఏం తీసుకొని రాలేదు అదే పొజిషన్లో. ఓన్లీ ద సీన్ ఏదైతే ఉందో అదొకటి అవుట్ పర్ఫార్మింగ్ ఇస్తారు ఆ మూవీ నేమ్కి తగ్గట్లు, మీద అంతా నార్మల్గా పోతుంది. దట్ ఈజ్ నెక్స్ట్. ఎందుకంటే షేర్ మార్కెట్లో ప్రైస్ అనేది ఒక చోట అండర్ వాల్యూ ఉంటుంది, ఒక చోట హై వాల్యూ ఉంటుంది. అండర్ వాల్యూని పర్చేజ్ చేసుకొని హై వాల్యూకి సేల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. నెక్స్ట్, hence it is impossible to outperform the overall market through export stock selection or market timing, and that the only way an investor can possibly obtain higher returns in by purchasing riskier investment. సో నువ్వు హై రిటర్న్స్కి సంబంధించి నువ్వు పర్చేస్ చూసుకుంటూ పోతుంటే నీకు హై రిస్కీ ఇన్వెస్ట్మెంటే అవుతుంది. నెక్స్ట్, మిస్కాన్సెప్షన్ ఆఫ్ అబౌట్ ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ. మిస్కాన్సెప్షన్ ఏమంటే, మార్కెట్ థియరీ మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఆల్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ హ్యాస్ సచ్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ టు ఎర్న్ కన్సిస్టెంట్. సో నా దగ్గర నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, నేను అంత తెలుసు, నేను కలజ్ఞానిని అని అనుకుంటే మీరు రాంగ్ అయిపోతారు. సో నీ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్నా, నీ దగ్గర ఎనీ టైం ఇన్ఫర్మేషన్ నీకు తెలిసినప్పటికీ నువ్వు అవుట్ పర్ఫార్మెన్స్ని చేయలేవు. అంటే నువ్వు ఇన్వెస్టర్వి కన్సిస్టెంట్లీ రాంగ్లో రిటర్న్స్ని తీసుకోలేవు మార్కెట్ ఆపరేషన్లో. నెక్స్ట్, ఆల్తో ప్రైస్ టెన్స్ టు ఫ్లక్చుయేషన్ దే కెన్ నాట్ రిఫ్లెక్ట్ ఫేర్ వాల్యూ. సో ఏవైతే ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతుంటావో అవన్నీ ఫేర్ మార్కెట్ వాల్యూకి రిఫ్లెక్ట్ చేస్తాయి కదా, వాటికి బెస్ట్ చేసుకుని. దిస్ ఈజ్ బికాస్ ఎందుకంటే ఫ్యూచర్ అనేది అన్సర్టనిటీ. నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంది? వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ ద పాస్ట్ రికార్డ్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆర్ వాట్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెండ్ అనేది నీకు తెలియదు. ఫ్యూచర్ అనేది అన్సర్టనిటీ, రేపు ఏదైనా జరగవచ్చు. సో టుమారో విల్ బి అన్నోన్ ఫ్యాక్టర్స్. సో నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు
ఈ నిమిషంకి ముందర ఏమైతే జరిగినావో అంతవరకు నీతో డేటా ఉంది, అంతేకాని ఈ నిమిషంకి తర్వాత ఏం జరుగుతుందనేది నీతో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది అవుట్ పర్ఫార్మెన్స్ ఉండదు. నెక్స్ట్ ద మార్కెట్ స్ప్రింగ్స్ సర్ప్రైజెస్ కంటిన్యూవర్లీ. సో మార్కెట్ ప్రైజెస్ ఎట్లుంటుంది, సర్ప్రైజ్ చేస్తాయి నిన్ను అండ్ కంటిన్యూవర్లీ అండ్ ప్రైస్ రిఫ్లెక్ట్ ద సర్ప్రైజ్ విత్ ఫ్లక్చుయేట్స్. సో ప్రైస్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, అన్ని సర్ప్రైజ్ చేస్తాయి. నెక్స్ట్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ పోర్ట్ఫోలియో మేనేజర్స్ టు అచీవ్ సుపీరియర్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్లైస్ దట్ దే హ్యావ్ ల్యాక్ కాంపిటీషన్ ఇన్ అన్ ఎఫిషియెంట్ మార్కెట్. సో ఎవరైతే పోర్ట్ఫోలియో మేనేజర్ ఉంటారో, పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే ఏమి, నువ్వు ఒక ఏ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినావు అనుకో, నువ్వు ఇన్వెస్టర్ అవుతావు. బి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినావు అనుకో, ఇన్వెస్టర్ అవుతావు. సి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినావు అనుకో, ఇన్వెస్టర్ అవుతావు. ఏబిసి మూడిట్లో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినావు, యు ఆర్ ఏ పోర్ట్ఫోలియో మేనేజర్. సో అన్నిట్లో అందులో కొంచెం పెట్టుకుంటా పోతే యు ఆర్ బికేమ్ పోర్ట్ఫోలియో మేనేజర్. సో ఇట్లాంటి వాళ్ళు కొంచెం సుపీరియర్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్తో వాళ్ళకి ఒకవేళ ఏలో లాస్ వచ్చినా బీలో కొంత ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బీలో లాస్ వచ్చినా సిలో కొంచెం ప్రాఫిట్ వస్తుంటుంది. సో అందుకే మనకి ఏం చెప్తారు, డోంట్ పుట్ ద ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్ అంటారు కదా, సేమ్ లైక్ యాస్. నెక్స్ట్ ఇన్ ద ఎఫిషియెంట్ మార్కెట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అచీవ్ superior investment performance since market efficiency exists due to portfolio managers doing the job well in a competitive settings. Next, the random movement of stock price suggests that stock market irrational. సో ర్యాండమ్గా అది ఏవైతే చెప్తుందో అవన్నీ ఇర్రేషనల్. సో అది ఇట్లా జరగవచ్చు అని చెప్తుంది కానీ ఇట్లా జరుగుతుంది అని చెప్పలేదు. నెక్స్ట్ ర్యాండమ్నెస్ అండ్ ఇర్రేషనాలిటీ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఇఫ్ ఇన్వెస్టర్ ఆర్ రేషనల్ అండ్ కాంపిటేటివ్, ప్రైస్ చేంజెస్ ఆర్ బౌండ్ టు బి ర్యాండమ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, ఎక్స్ప్లెయిన్ డౌ జోన్స్ థియరీ. డౌ జోన్స్ థియరీ అంటే ఏమి? ఈ డౌ జోన్స్ థియరీలో ఒక మూమెంట్ సమ్స్ ఉంటాయి, అంటే మన యొక్క స్టాక్ మార్కెట్ మూమెంటం ఎట్లయితుందని చెప్పడానికి. దట్ ఈస్ డౌ జోన్స్ థియరీ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ఫేమస్ టెక్నికల్ థియరీ. ఇదేమి టెక్నికల్ థియరీలో ఒక మోస్ట్ అండ్ ఫేమస్ థియరీ వరల్డ్ దానిలో. సో మనకి 90s ఎట్లా అని చెప్తామో అట్లా అనమాట. నా చార్లెస్ డౌ అంటే ఎవరు? దిస్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ డౌ జోన్స్ కంపెనీ. సో మీరు గుర్తుపెట్టుకోవాలంటే చార్లీ ఛాంపియన్ అని గుర్తుపెట్టుకోండి, ఛాంపియన్కి బదులు డవ్ అని పెట్టేసేయండి. డవ్ అంటే మీరు మళ్ళీ డవ్ షాప్ అనుకున్నారు, డవ్ షాప్ కాదు, చూడండి, చార్లీ డవ్ ద ఫౌండర్ ఆఫ్ డౌ జోన్స్ కంపెనీ. సో ఒక కంపెనీకి డైరెక్టర్, ఫౌండరు. ఇన్ లాస్ట్ 19th century ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ టూల్ ఫర్ డిటర్మినింగ్ ద రిలేటివ్ స్ట్రెంత్ ఆఫ్ ద మార్కెట్. ఈ థియరీ, ఈ మూమెంటం ఏం చెప్తారంటే మన స్టాక్ మార్కెట్లో రిలేటివ్ స్ట్రెంత్ ఎంత అనేది డిటర్మైన్ చేయడానికి ఒక టూల్గా యూజ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ హ్యాజ్ బ్యారోమీటర్ ఆఫ్ బిజినెస్. సో ఒక బిజినెస్కి ఒక బ్యారోమీటర్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ద డౌ థియరీ ఈజ్ యూజ్డ్ అపాన్ మూమెంటమ్ ఆఫ్ టూ ఇండెక్స్. సో ఈ డౌ థియరీలో ఏమవుతుంది, మూమెంటమ్స్ని ఇండికేట్ చేస్తుంది రెండు రకాలుగా. ఒకటి కన్స్ట్రక్టెడ్ బై చార్లెస్ డౌ, దట్ ఈస్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండ్ డౌ జోన్స్ ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్. ఒకటి ఇండస్ట్రీకి కనిపెట్టినాడు, ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్కి కనిపెట్టినాడు. రెండు మూమెంటమ్స్. వాట్ ఆర్ ద టూ మూమెంటమ్స్? వన్ రిలేటెడ్ టు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అండ్ అనదర్ రిలేటెడ్ టు డౌ జోన్స్ ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్. నెక్స్ట్ ఈ యావరేజెస్ సంబంధించి రిఫ్లెక్ట్ అగ్రిగేట్ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద మార్కెట్. సో మొత్తం మార్కెట్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ ఎట్లా చేంజ్ అవుతాయి అనేది ఈ టూ మూమెంట్స్ డిసైడ్ చేస్తాయి. నెక్స్ట్ ద మూమెంటమ్ ఆఫ్ ద మార్కెట్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 క్లాసిఫికేషన్. ఈ మూమెంట్స్ వచ్చి మళ్ళీ 3 క్లాసిఫికేషన్స్ వస్తాయి. ఇవి ఎట్లా అంటే ప్రైమరీ, సెకండరీ అండ్ డైలీ ఫ్లక్చుయేషన్స్. సో ఒక ఇయర్కి ఇట్లా ఫ్లక్చుయేషన్ కావచ్చు, ఒక హాఫ్ ఇయర్కి ఇట్లా ఫ్లక్చుయేషన్ కావచ్చు, ఆర్ ఒక డేకి ఇట్లా ఫ్లక్చుయేషన్ కావచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తవి ఈ థియరీస్. సో ద ప్రైమరీ మూమెంట్ ఈ ద మెయిన్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ విచ్ లాస్ట్ ఫ్రమ్ 1 year to 36 months ఆర్ లాంగర్. సో ప్రైమరీ డేటాలో నీకు ఏముంటుంది, ఒక మార్కెట్ ఎంత ట్రెండ్లో రన్ అవుతుంది మార్కెట్ అనేది చూస్తుంది. అండ్ 1 year నుంచి 36 months వరకు, 1 year నుంచి 36 months ఆర్ లాంగర్ ఎంత మూమెంటం వస్తుంది అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్గా గుర్తుపెట్టుకోండి. 36 months ఎక్సీడ్ అయితే లాంగ్ టర్మ్ అంటాం కదా, అలాగా. సో 1 year నుంచి 36 months డేటా నీతో ఉంది అంటే అది ప్రైమరీ మూమెంటం డేటా. నెక్స్ట్ దిస్ ట్రెండ్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ బేర్ ఆర్ బుల్ మార్కెట్. బేర్ ఆర్ బుల్ మార్కెట్. బుల్ మార్కెట్ అంటే ఏమి, ఇంక్రీజ్ అవుతుంటే బుల్ మార్కెట్ అంటాము, డిక్రీజ్ అవుతుంటే బేర్ మార్కెట్ అంటాము. నెక్స్ట్ the secondary market of the market is a shorter duration than the primary momentum and is opposite in directions. సో ఇది ప్రైమరీ డేటా 1 year నుంచి 36 months కదా, ఇది దానికన్నా షార్ట్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ దానికి ఆపోజిట్ ఉంటుంది.
నెక్స్ట్ ఇట్ లాస్ట్ ఫ్రమ్ 2 వీక్స్ టు మంత్ ఆర్ మోర్. ఒక 1-2 వీక్స్కి, ఒక 1 మంత్కి డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ద డైలీ ఫ్లక్చువేషన్స్ ఆర్ ద నారో మూమెంటమ్స్ ఫ్రమ్ డే టు డే. థర్డ్ది ఒకటి వచ్చేసి అది డే టు డే ఫ్లక్చువేషన్స్ని చెప్తుంది. ఈరోజు ఇట్లా జరగవచ్చు, రేపు ఇట్లా జరగవచ్చు, ఎల్లుండి ఇట్లా జరగవచ్చు. లైక్ మన యొక్క వాతావరణ శాఖ చెప్తుంటారు కదా, సేమ్ లైక్ స్టాక్ మార్కెట్ గురించి చెప్పేది డైలీ ఫ్లక్చువేషన్స్లో డీల్ చేస్తుంది. నెక్స్ట్ ద డైలీ ఫ్లక్చువేషన్స్ ఆర్ ద నారో మూమెంటమ్ ఆఫ్ ఫర్ డే టు డే. దీస్ ఫ్లక్చువేషన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ డౌ థియరీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాక్ మార్కెట్. ఈ డే టు డేకి అనేవి మన డౌ వాళ్ళు ఫ్లక్చుయేషన్స్లో పెద్దగా కన్సిడర్ చేసుకోరు. హౌవర్ డైలీ మూమెంటమ్స్ ఆర్ మస్ట్ బీ కేర్ఫుల్లీ స్టడీడ్ అలాంగ్ విత్ ద ప్రైమరీ అండ్ సెకండరీ మూమెంట్ హ్యాస్ గో టు మేకప్ ద లాంగర్ మూమెంటమ్ ఇన్ ద మూమెంట్. వీటికి మన లాంగర్ మూమెంటమ్కి మేకప్ వేయడానికి బాగా ఉపయోగపడతాయి ఈ డైలీ ఫ్లక్చుయేషన్స్ అనేవి. నెక్స్ట్ ద డౌ జోన్స్ థియరీ పర్పస్ ఈజ్ టు డిటర్మైన్ వేర్ ద మార్కెట్ ఈజ్ అండ్ వేర్ ఇట్ ఈస్. సో మనం దీని గురించి మనం ఎట్లా తెలుసుకోవచ్చు, మన మార్కెట్ ఈరోజు ఎక్కడుంది అండ్ మేర్ ఎక్కడ పోతుంది అనేది మనకి తెలిసిపోతుంది. ఆల్సో నాట్ హ్యావ్ ఫార్ ఆర్ హై, మొత్తం డేటా అనేది లేకపోయినప్పటికీ ద థియరీ ఇన్ ప్రాక్టీస్ say that if the cyclic swing of the stock market averages are successfully higher and successfully lower or higher, the market trend is up అండ్ బుల్లిష్ మార్కెట్ ఎగ్జిస్ట్. సో మన యొక్క స్వింగ్స్ మార్కెట్ యొక్క షేర్ యొక్క స్వింగ్స్ని చూసి ఈ మార్కెట్ యొక్క షేర్స్ అనేది సక్సెస్ఫుల్ ఉంటే హై ఉందా, సక్సెస్ఫుల్గా లో ఉందా. హైగా ఉందంటే ఆ మార్కెట్ ట్రెండ్ని మనం ఏమంటామని చెప్పినాము, బుల్లిష్ మార్కెట్ అంటాము. నెక్స్ట్ కౌంటర్లీ ఒకవేళ అది డౌన్కి ఉందనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, దాన్ని బేరిష్ మార్కెట్ అంటాము. నెక్స్ట్ చార్లెస్ డౌ ప్రపోజ్డ్. సో ప్రపోజ్ చేసినాడంట, ఏమని ప్రపోజ్ చేసినాడు, ప్రైమరీ అప్టెంట్ వుడ్ బి 3 మూవ్స్. సో ఏమేమి ఉంటాయి, 3 మూవ్స్ ఉంటాయని చెప్పినాడు ప్రైమరీ అప్టెంట్స్లో. దట్ ఈస్ ఫస్ట్ వన్ బీయింగ్ కాజ్డ్ బై అక్యుములేషన్ ఆఫ్ షేర్స్ బై ఫార్ సైటెడ్ నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్. సో మొత్తం షేర్స్ యొక్క డేటాని అక్యుములేట్ చేసి మొత్తం లాంగ్ వ్యూలో చూసుకునేది అండ్ నాలెడ్జబుల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అర్థమయ్యేది. నెక్స్ట్ సెకండ్ మూవ్ వుడ్ బి కాజ్డ్ బై అరైవల్ ఆఫ్ ఫస్ట్ రిపోర్ట్ ఆఫ్ గుడ్ ఎర్నింగ్స్ బై కార్పొరేషన్స్. సో కార్పొరేషన్స్ కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఆ డేటాని బేస్ చేసుకొని మా కంపెనీలో గుడ్ ఎర్నింగ్స్ ఉన్నాయి, మా కంపెనీలో గుడ్ ఎర్నింగ్స్ ఉన్నాయని అది తెలుసుకునేది. ఇది నార్మల్గా కొంచెం ఫైనాన్షియల్స్ అర్థమయ్యే వాళ్ళకంతా తెలుస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి కార్పొరేషన్, హై నాలెడ్జ్, స్టాక్ మార్కెట్లో పివచ్చమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ ద లాస్ట్ మూవ్ ఆఫ్ వుడ్ బి కాజ్డ్ బై వైడ్ స్ప్రెడ్ రిపోర్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ ఆఫ్ కార్పొరేషన్స్. లాస్ట్దేమి మొత్తం అందరికీ దొరికే ఇన్ఫర్మేషన్ అనమాట. సో 3 డేటా ఉంటుంది. ఒకటి నాలెడ్జబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే డేటా, సెకండ్ది కంపెనీస్ ప్రొవైడ్ చేసే డేటా, థర్డ్ది అందరికీ ఎవరికైనా అవైలబుల్ అయ్యే డేటా. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ రియలైజింగ్ ద హయ్యర్ హెడ్డింగ్స్ రివర్స్ మే నాట్ బి సస్టైన్డ్ would not start selling starting the first 2 move downs of downward trends and has not sustainability of high headings is confirmed. Second move downs would be initiated and then third moves would result for distress selling in the market. సో మొత్తం ఫస్ట్ మార్కెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు నాలెడ్జబుల్ పర్సన్స్ అంతా ఆడ ఉన్నారు. ఆడనే మార్కెట్ అనేది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వాళ్ళు బేస్ చేసుకున్న దాని ప్రకారంగా నీకు నెక్స్ట్ మార్కెట్స్ అనేది మూవ్ అప్ అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు డౌన్ జోన్ గురించి మనం ఏం చెప్పినాము, డౌ జోన్స్ అనేవాడు ఉన్నాడు అండ్ అది ఫేమస్ది. అండ్ తర్వాత ఒక 2 మూమెంట్స్ని తీసుకున్నాము, ఒకటి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, ఒకటి ఇండస్ట్రీకి సంబంధించి. మళ్ళీ దాని తర్వాత 3 మూమెంట్స్ గురించి చెప్పినాము, ప్రైమరీ, సెకండరీ, థర్డ్ మూవ్. డైలీ ఫ్లక్చుయేషన్కి ప్రైమరీ వచ్చేసి 31 to 36 మంత్స్ ఉంటుంది అండ్ మొత్తం బుల్లిష్ మార్కెట్ గురించి చెప్తుంటుంది. అండ్ సెకండ్ది వచ్చేసి దానికి ఆపోజిట్ ఉంటుంది అండ్ లెస్ దెన్ దానికంటే తక్కువ ఉంటుంది. 1 year 2 వీక్స్ నుంచి 1 month వరకు ఉంటుంది అండ్ డైలీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. డైలీ ఏం డేటా ఉంటుంది అనేది చెప్తుంది. అది డౌ జోన్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఎలైట్ థియరీ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. సో ఎలైట్ థియరీ, సో ఇప్పుడు మనము ఫస్ట్ దాంట్లో ఏం చెప్పినాము, థియరీ వచ్చేసి ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ చెప్పినాము, తర్వాత డౌ జోన్ థియరీ చెప్పినాము. ఇప్పుడు వచ్చి ఎలైట్ థియరీ. సో ఎలైట్ థియరీ అంటే ఇన్స్పైర్డ్ బై డౌ థియరీ. డౌ థియరీ వాడు ఒకటి చెప్పినా అని వాడిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొకటి వచ్చి రాల్ఫ్ ఎలైట్ ఫార్ములేటెడ్ బై ఎలైట్ వేవ్ థియరీ. సో ఎలైట్ వేవ్ థియరీని వీడు తీసుకొచ్చినాడు ఎప్పుడు 1934లో. దిస్ థియరీ వాస్ బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ 75 years ఆఫ్ స్టాక్ ప్రైస్ డేటా. సో మొత్తం వాడు కూర్చొని 75 years స్టాక్ డేటాని మొత్తం కలెక్ట్ చేసుకొని మనకి ఆ డేటాని బేస్ చేసుకొని ఇంకొక రిపోర్ట్ని ప్రొవైడ్ చేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అట్లా కావాలంటే
మన ఎగ్జామ్స్లో మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ అనాలిసిస్ కోసం కొంతమంది ఆథర్స్ కూర్చుంటారు. లాస్ట్ 10 ఇయర్స్ డేటా, లాస్ట్ 20 ఇయర్స్ డేటా, లాస్ట్ 40 ఇయర్స్ డేటా అనేది ఆ డేటాని మొత్తం కలెక్ట్ చేసి సో డేటాలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సో డేటాలో ఇన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. దట్ ఈజ్ థియరీ అనమాట. సో ఈ సేమ్ ఇట్లా అనమాట. సో మనకి మా మేలో ఇంత, థర్డ్లో నవంబర్ 2019, 20, 21, 22, 23 ఇట్లా మనకి వేరియస్ ఇయర్స్కి సంబంధించి డేటా ఇచ్చినాం కదా. అట్లనే సేమ్ హ్యాస్ ఈ వచ్చేసి ఒక 75 ఇయర్స్ డేటాని తీసుకుంటాడు, స్టాక్ మార్కెట్ డేటాని. 75 ఇయర్స్ స్టాక్ డేటాని కంపేర్ చేసి దాంతో ఒక ప్రైస్ మూమెంటంని కనుక్కున్నాడు. ఇవి స్టాక్ మార్కెట్ ప్రైస్ అనేది ఎట్లా పోతాయంటే వేవ్స్లో పోతాయని చెప్తున్నాడు. దట్ ఈస్ అకార్డింగ్లీ దిస్ థియరీ వాజ్ నేమ్డ్ బై ఎలైట్ వేవ్ థియరీ. సో వన్ పేమో ఎలైట్ అండ్ ఇవి వేవ్లో పోతాయని చెప్పినాడు కాబట్టి ఎలైట్ వేవ్ థియరీ అన్నారు. నెక్స్ట్ ఎలైట్ ఫౌండ్ దట్ మార్కెట్ ఎగ్జిబిటెడ్ సర్టన్ రిపీటెడ్ ప్యాటర్న్స్ ఆర్ వేవ్స్. సో కొన్ని కేసుల్లో ఏమవుతాయి, కొన్ని రిపీటెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, కొన్ని రిపీటెడ్ వేవ్స్ కూడా ఉంటాయి. యాజ్ పర్ ది థియరీ, వేవ్ ఈజ్ ఎ మూమెంటమ్ ఆఫ్ ద మార్కెట్ ఫ్రమ్ వన్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్ టు ద నెక్స్ట్ చేంజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో కొన్ని ప్లేసెస్లో మార్కెట్ ప్రైస్ అనేది ఎట్లా పోతుంది, డైరెక్షన్ చేంజ్ అనేది సేమ్ మూమెంటంలో పోతుంటుంది. అండ్ దీస్ వేవ్స్ ఆర్ రిజల్టెడ్ బై బయింగ్ అండ్ సెల్లింగ్ ఇంపల్సెస్ ఎమర్జింగ్ from the demand and supply pressures of the market. Depending on the demand and supply pressures, waves are generated in the price. So waves అనేది మార్కెట్లో జరిగే ప్రైజెస్, మార్కెట్కి జరిగే సప్లైస్, అంటే ఎట్లా పర్చేస్ చేస్తున్నావు, ఎట్లా సేల్ చేస్తున్నావు దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రైస్ అనేది జనరేట్ అవుతుంది, వేవ్స్ యొక్క ప్రైస్. నెక్స్ట్ హ్యాస్ ది థియరీ వేవ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 parts. డౌ జోన్ థియరీ కూడా 2 partsగా డివైడ్ అయింది. అదేమి యావరేజ్ ఇండస్ట్రీకి ఒకటి, యావరేజ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి. వేవ్ గార్డు కూడా 2 typesకి డివైడ్ చేసుకున్నాడు. ఒకటి ఇంపల్సివ్ ప్యాటర్న్, దట్ ఈస్ బేసిక్ వేవ్స్ అనమాట. నెక్స్ట్ కరెక్టివ్ ప్యాటర్న్, ఇది రియాక్షన్ వేవ్ అనమాట. సో ఫస్ట్ ఇంపల్సివ్ ప్యాటర్న్స్ అంటే ఏమి, ఇన్ దిస్ ప్యాటర్న్ దేర్ విల్ బి 3 or 5 వేవ్స్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్. సో ఎన్ని ఉంటాయి, 3 to 5 వేవ్స్ ఉంటాయి ఒక గివెన్ డైరెక్షన్లో. దట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. ఇవి పైకన్నా పోవచ్చు, కిందికన్నా పోవచ్చు. దీస్ వేవ్స్ షెల్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద బేసిక్ మూమెంట్. దిస్ మూమెంటమ్ హీజ్ ఇండికేట్ బుల్లిష్ ఫేజ్ ఆర్ బెరిష్ ఫేజ్. సో ఒక 3 to 5 వేవ్స్ వస్తుంది, అవి పైకన్నా పోవచ్చు, కిందికన్నా పోవచ్చు. దీన్ని బుల్ ఆర్ బేర్ అంటారు. ఇది సింపుల్గా చెప్పేస్తారు. నెక్స్ట్ కరెక్టివ్ ప్యాటర్న్స్, దట్ ఈస్ రియాక్షన్ వేవ్స్. ఇక్కడ ఏముంటాయంటే పైన 3 to 5 వేవ్స్ ఉంటాయన్నాం కదా, ఇక్కడ 3 వేవ్సే ఉంటాయి. ఆర్ అగైనెస్ట్ ద బేసిక్ డైరెక్షన్, దీనికి అగైనెస్ట్ ఉంటాయి. ఇక్కడ 3 to 5 అన్నాం కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 తీసుకున్నాం అనుకోండి. ఇంకా రిమైనింగ్ మనకేముంటాయి, మనకి 5 అనుకుంటే ఇక్కడ 5 తీసుకోండి, ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 3 వస్తుంది. దీనికి ఆపోజిట్, 1కి ఆపోజిట్ అంటే మళ్ళీ ఇది 2 ఒకటి వస్తుంది, దీనికి ఆపోజిట్ ఇది ఒకటి వస్తుంది. సో దీనికి ఆపోజిట్ మళ్ళీ ఇంకొకటి రావచ్చు. సో ఇట్లా అనమాట మనకు వచ్చేది 3 వేవ్స్ ఫామ్ అవుతాయి గివెన్ డైరెక్షన్స్లో చూసుకుంటే. నెక్స్ట్ అగైనెస్ట్ ద బేసిక్ డైరెక్షన్స్ ఆఫ్ ద బేసిక్ మూమెంట్స్ అండ్ కరెక్షన్ ఇన్వాల్వ్స్ కరెక్టింగ్ ద ఎర్లియర్ రైజ్ ఇన్ ద కేస్ ఆఫ్ బుల్ మార్కెట్ అండ్ ఫాల్ ఇన్ ద బేర్ మార్కెట్. సో బుల్ మార్కెట్ అంటే ఏమి, పెరగడం, బేర్ మార్కెట్ ఏమిటి, ఏమి తగ్గడం. హ్యాస్ షోన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ వేవ్స్ 1, 3, 5 అండ్ డైరెక్షనల్ మూమెంట్ విచ్ ఆర్ స్ప్రెడ్ కరెక్టెడ్ 2 and 4 కరెక్టివ్ మూమెంట్స్. 2 and 4 అని చేస్తుంది, కరెక్ట్ చేస్తుంటాయి. సో ఈయననే అనుకుంటా, ఎవరు ఇది ఏమంటారు, ఇది రాల్ఫ్ ఎలైట్. నమస్తే సార్, అనవసరంగా కొత్త వేవ్స్ ఎందుకు సార్, ఉన్న వేవ్సే మాకు మస్తు ఉంటాయి, కరోనా వేవ్స్. ఓకే కమ్ బేసిక్ వేవ్స్. సో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కరెక్ట్ చేసింది, థర్డ్ వేవ్ పోయింది, ఫోర్త్ వేవ్ కరెక్ట్ చేసింది, ఫిఫ్త్ వేవ్ పోయింది, సిక్స్త్ వేవ్ కరెక్ట్ చేసింది, సెవెంత్, ఎయిత్ కరెక్ట్ అని. సో ఇట్లా కనుక్కున్నాడు. ఒక వేవ్ అనేది ఇట్లుంటుంది అని వానికి ఇష్టం వచ్చినట్టు ఒక కర్వ్ని గీసినాడు. సో మీరు నాన్నకు ప్రేమతో గుర్తుపెట్టుకోండి, హార్ట్ బీట్ ఎట్లయితే పోతుంటుందో అట్లా హార్ట్ బీట్ వేసి నెంబర్ వేసేయండి, మీకు మార్క్స్ వస్తాయి. రాకుంటే వినిపోయి తన్నండి. నెక్స్ట్ కంప్లీట్ సైకిల్ హ్యాస్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ 5 వేవ్స్. సో మొత్తం 5 వేవ్స్ని తీసుకొని వచ్చిన అంట. యాడున్నాయి 5 వేవ్స్, 1, 2, 3, 4, 5 వేవ్స్. నెక్స్ట్ రిమైనింగ్ 3 కావాలి కదా, నీకు 3 వచ్చింది. దీనికి A, B, C, దట్ ఈస్ కరెక్టివ్ ఫేజెస్. ఇవి ఫస్ట్ ఇంపల్సివ్ ఫేజెస్, ఇవి కరెక్టివ్ ఫేజెస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమైందంటే కరెక్టివ్లో కిందికి తగ్గుకుంటూ వచ్చినవి, ఇక్కడ పెరుగుకుంటూ పోయినవి. నెక్స్ట్ ఆన్ కంప్లీట్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ వేవ్స్ మేడ్ అప్ 2 distinct phases, బుల్లిష్ అండ్ బేరిష్. సో యాడ్ నుంచి యాడికి బుల్లిష్ అవుతుంది,
ఇవి పెరిగేదంతా బుల్లిషే, ఇది తగ్గేదంతా బేరిషే. ఆన్ కంప్లీట్ ఫుల్ 1 సైకిల్ ఎ టర్మినేషన్ ఆఫ్ 8 వేవ్స్. సో మొత్తం ఎన్ని వేవ్స్ ఉన్నట్లు, ఇవి ఒక 5 ఇవి ఒక 3, 8 వేవ్స్ ఉన్నట్లు. ద ఫ్రెష్ సైకిల్ స్టార్ట్ విత్ సిమిలర్ ఇంపల్సివ్స్. ఒకవేళ ఇది అయిపోయింది అనుకుంటే మళ్ళీ కొత్త స్టార్ట్ చేస్తారు, కానీ దీన్ని కంటిన్యూషన్ తీసుకోరు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఇండికేటర్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు యాక్సెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎకానమీ. సో ఇండికేటర్స్ మనకి బైక్ తీసుకున్నాను అనుకో, రైట్ ఇండికేటర్ ఉంటుంది, లెఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది. సేమ్ లైక్ దట్ మన స్టాక్ మార్కెట్లో ఇండికేటర్స్ అనేది ఉంటుంది. ఆ ఇండికేటర్స్ ఎట్లా ఆర్ కొన్ని వేరియస్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ద ఎకనామిక్ అనాలిసిస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. ఒకటి ఎకనామిక్ అనాలిసిస్ ఉంటుంది, ఇంకోటి టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. సో ఇప్పుడు ఎకనామిక్ అనాలిసిస్లో టెక్నిక్స్ ఏమి యూజ్ చేస్తాము ఆర్ ఇండికేటర్స్ ఏమి యూజ్ చేస్తాము. సో అవి పోతుందిరా బాబు, పడిపోతుందిరా బాబు అని చెప్పడానికి మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. అంటే ఎస్ వీ హ్యావ్ ఇండికేటర్స్. దట్ ఈస్ ఎకనామిక్ అనాలిసిస్ ఈజ్ యూజ్ టు ఫోర్కాస్ట్ నేషనల్ ఇన్కమ్. ఎకనామిక్ అనాలిసిస్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఎకనామిక్ అంటేనే మనకి నేషనల్ ఇన్కమ్కి ఫోర్కాస్ట్ చేయడం. ఇంకా ఫోర్కాస్ట్ అంటే ఏమంటారు? ఫోర్కాస్ట్ అంటే projections చేస్తాం కదా, సేమ్ లైక్ దట్ విత్ వేరియస్ కాంపోనెంట్స్ దట్ హ్యావ్ బేరింగ్ ఆన్ ద కన్సర్న్ ఇండస్ట్రీ అండ్ ద కంపెనీ ఇన్ ఏ పర్టికులర్. సో ఒక కన్సర్న్ కంపెనీకి సంబంధించి కన్సర్న్ ఇండస్ట్రీకి సంబంధించి ఎట్లుంటుంది బేరింగ్ అనేది, ఎట్లుంటుంది కాంపోనెంట్స్ అనేది చెప్తాయి పర్టికులర్ సంబంధించి. నెక్స్ట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ దట్ ఈస్ GNP అనేది యూజ్ చేస్తారు. ఏది? నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయడానికి. యాజ్ ఇట్ రిఫ్లెక్ట్ growth rate in economic activities and has been regarded as forecasting tool. ఈ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఎకనామిక్ యాక్టివిటీస్కి సంబంధించి, దట్ ఈస్ ఈ గ్రోత్ రేట్ని ఎకనామిక్ యాక్టివిటీకి రిఫ్లెక్ట్ చేస్తారు మన యొక్క నేషనల్ ఇన్కమ్తోని. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏమి? మెజర్ చేసేది. ఏది? నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేసేది. దీని రిఫ్లెక్షన్ ఏమి? గ్రోత్ రేట్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్లో గ్రోత్ రేట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అండ్ హ్యాస్ బీన్ రిగార్డెడ్ ఫోర్కాస్టింగ్ టూల్ ఫర్ analyzing the overall economy along with its various components during a particular period. Some of the techniques used for economic analysis. ఏమవి టెక్నిక్స్ అంటే, ఒకటి యాంటిసిపేటరీ సర్వే. సో ఫస్ట్ సర్వే చేయడము. ఏ దానికి? మనం యాంటిసిపేట్ చేసుకోవడానికి ముందనే, ప్రాబ్లం రాకముందుకే యాంటిసిపేట్ చేసుకోవడానికి మనకి ఒక సర్వే చేసుకోవడం. దట్ ఈస్ యాంటీబయోటిక్ తీసుకోండి కరోనా రాకుండా అన్నారు కదా, అంటే కరోనా రాకముందుకే మనం ఒక ప్రికాషన్ తీసుకోవడం. సో మన స్టాక్ మార్కెట్ కింద పడిపోకముందుకే ఒక సర్వే తీసుకోవడం, యాంటిసిపేటరీ సర్వే. ఇందులో ఏముంటుందంటే దే హెల్ప్ ఇన్వెస్టర్స్ టు ఫార్మ్ అన్ ఒపీనియన్ అబౌట్ ద ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ద ఎకానమీ. సో దీనివల్ల మనకి ఏమవుతుంది? ఇన్వెస్టర్కి హెల్ప్ చేస్తుంది. ఒపీనియన్ ఎట్లా తీసుకోవాలి ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ ఎకానమీకి సంబంధించి. ఇట్ ఇన్కార్పొరేట్స్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యాక్టివిటీస్, ఎక్స్పెండిచర్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ, లెవెల్స్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇది ఏమి ఇన్కార్పొరేట్ చేస్తారంటే ఒక ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ ఎట్లా ఉంటుంది ఒక కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ పైన, ఒక ఎక్స్పెండిచర్ పైన, ఒక ప్లాంట్ అండ్ మిషనరీ ఎక్స్పెండిచర్ పైన, లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ మీద వాళ్ళు ఎట్లా చూస్తున్నారు ఎక్స్పర్ట్లు అనేది చూసుకుంటుంది. అండ్ ఆల్ హ్యావింగ్ ఏ డెఫినెట్ బేరింగ్ ఆన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఆల్సో ఫ్యూచర్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్. సో ఇక్కడ ఫ్యూచర్ స్పెండింగ్ ఎట్లుంటుంది, హ్యాబిట్స్ ఏముంటాయి కన్జ్యూమర్కి, ఫ్యూచర్ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎట్లుంటాయి అవన్నీ మొత్తం ఇలా అకౌంట్కి కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇన్సైడ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అవైలబుల్ త్రూ దిస్ మెథడ్ ఇట్ హ్యాస్ సర్టెన్ డ్రాబ్యాక్స్. సో మనకి ఆల్వేస్ పాజిటివ్ వేవ్ ఉంటుంది అంటే నో దేర్ మే బి సర్టెన్ డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఏమి అంటే ఈ సర్వే అనేది రిజల్ట్ వుడ్ నాట్ గ్యారంటీ దట్ ఇంటెన్షన్ సర్వేడ్ వుడ్ బి మెటీరియలైజ్డ్. సో ఈ సర్వే చేసినంత మాత్రం నెక్స్ట్ డే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని మీరు పోయి ప్రైస్ని కొన్నా అనుకోండి తప్పకుండా పడిపోవచ్చు. ఇది కరెక్ట్ సర్వే అనేది కాదు. అంటే ఈ సర్వేని గ్యారంటీ ఏం ప్రొవైడ్ చేయలేరు. లైఫ్స్కే గ్యారంటీస్ లేవు, ఈ సర్వేలకి ఇవన్నిటికి ఎక్కడి నుంచి వస్తుంది గ్యారంటీ. సో టేక్ ఇట్ పాజిటివ్ వే. నెక్స్ట్ సర్వే రిజల్ట్ డు నాట్ గ్యారంటీ దట్ ఇంటెన్షన్ సర్వేడ్ వుడ్ బి మెటీరియలైజ్. నెక్స్ట్ దే ఆర్ నాట్ రిగార్డెడ్ హ్యాస్ ఫోర్కాస్ట్ పర్ సే హ్యాస్ there can be a conscious approach by the investor for exercising his opinion. Continuous monitoring of this practice is called to make this technique popular. సో మనం కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తే అప్పుడు మన యొక్క ప్రాక్టీస్ అనేది ఒక టెక్నిక్ అనేది పాపులర్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ది యాంటిసిపేటరీ సర్వే చేసినామా, సర్వే తర్వాత బ్యారోమీటర్ ఆర్ ఇండికేటర్ అప్రోచ్. సో మనకి ముందరనే ఇండికేట్ చేయడము, అంటే మీరు ఆపోజిట్ వేలో పోతున్నారు అనుకోండి, ఇండికేటర్స్ ఎల్లో లైట్ని
హెడ్ లైట్ని మీరు ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ పోతారు కదా, దట్ ఈజ్ ఇండికేషన్ టు ద అదర్ పర్సన్. ఏమని ఇండికేషన్? బాబు నాకు కొంచెం దారి బాగాలేదు, నువ్వు కొంచెం సైడ్ తీసుకొని పోరా అని ఇండికేషన్ ఉంటుంది కదా. సేమ్ లైక్ దట్ ఇండికేషన్స్ వస్తాయి. ఏం ఇండికేషన్స్ ఉంటాయి ఇక్కడ అంటే 3 రకాలుగా ఇండికేషన్స్ ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, వేరియస్ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ హౌ ఎకానమీ షెల్ పర్ఫార్మ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో మన యొక్క ఎకానమీ ఎట్లా పోతుంది అనే దానికి ఇండికేటర్స్. ద ఇండికేటర్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ హ్యాజ్. ఇండికేటర్స్ 3 టైప్గా క్లాసిఫైడ్ చేస్తుంది. ఒకటి లీడింగ్ ఇండికేటర్, నెక్స్ట్ రఫ్లీ కోఇన్సిడెంటల్ ఇండికేటర్, థర్డ్ లాగింగ్ ఇండికేటర్. దట్ ఈస్ ఫస్ట్ లీడింగ్ ఇండికేటర్ అంటే దిస్ లీడ్స్ ద ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అవుట్కమ్స్. సో అవుట్కమ్స్ ఎట్లయితే వచ్చినావో ఆ అవుట్కమ్స్ని బేస్ చేసుకొని ఎకనామిక్ యాక్టివిటీ అనేది లీడ్ చేస్తుంది. అండ్ దే రిలేట్ టు ద టైమ్ సిరీస్ ఆఫ్ డేటా ఆఫ్ ద వేరియబుల్ దట్ రీచ్ హై ఆర్ లో పాయింట్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. లీడింగ్ ఇండికేటర్ ఏం చెప్తారంటే ఎకనామిక్ యాక్టివిటీని లీడ్ చేయడానికి మనకి కొంత టైం సిరీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే డేటా వేరియబుల్ దట్ రీచ్ హై ఆర్ లో పాయింట్ ఇన్ అడ్వాన్స్ టు ద ఎకనామిక్ యాక్టివిటీ. సో ఫ్యూచర్ కంటే ముందు ఇది హైకి ఆర్ లోకి పోయేది డిస్కషన్ చేస్తుంది మనకి లీడింగ్ ఇండికేటర్ అంటే ద అవుట్కమ్ అనేది. నెక్స్ట్ రఫ్లీ కోఇన్సిడెంటల్ ఇండికేటర్ అంటే మనం చేసేది దానికి కోఇన్సిడెంట్గా మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ దే హ్యావ్ దేర్ పీక్స్ అండ్ థాట్స్ అట్ అప్రాక్సిమేట్లీ ది సేమ్ ఇన్ ద ఎకానమీ. నేను ఒక వ్యూ అనుకోంట, ఆ వ్యూనే అటు దగ్గర ఆ వ్యూకే ఆపోజిట్ పర్సన్ నాకు రియాక్షన్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మూవీనే చూస్తున్నారు, మూవీలో మ్యాక్సిమమ్స్ మెసేజెస్ వాట్సాప్ మెసేజ్లో చూస్తుంటే వాళ్ళు ఫోన్ పట్టుకుంటారు, వాట్సాప్ చేయడానికి ఆలోచిస్తారు, ఇటు సైడ్ పర్సన్ ఆలోచిస్తారు, ఫోన్ చేయడానికి ఆలోచిస్తారు. సో దేర్ మస్ట్ బి ఎ కోఇన్సిడెన్షియల్ ఉంటుంది. ఎవరో ఒకరు ఇద్దరు పెట్టడానికి మెసేజ్ పెట్టడానికి రెడీగా ఉంటారు, బట్ ఎవరు ముందర పెట్టాలనేది ఆలోచించుకుంటూ ఉంటారు. వన్స్ ఒకరు పెట్టిన తర్వాత ఇంకొకరు ఫాస్ట్గానే పెడతారు. వాట్ ఏ కోఇన్సిడెన్స్, నేను ఇప్పుడే పెడదాం అనుకున్నా అంటారు. సో అంత ఒక గంటకు వెయిట్ చేస్తూనే ఉండింటారు. దట్ ఈస్ రఫ్లీ కోఇన్సిడెన్షియల్ ఇండికేషన్స్. సో రఫ్లీగా కోఇన్సిడెన్షియల్ కావడం కొన్ని కేసెస్కి. నెక్స్ట్ లాగింగ్ ఇండికేటర్, ఇది ల్యాగ్ చేస్తారు. వాడు పెట్టాలనుకోడు మెసేజ్, వీళ్ళు పెట్టాలనుకోరు, అనుకోకుండా మెసేజ్ పెట్టడము. దట్ ఈస్ దే ఆర్ టైమ్ సిరీస్ డేటా ఆఫ్ వేరియబుల్ దట్ ల్యాగ్స్ బియాండ్ దేర్ కాన్సిక్వెన్సెస్. వైసి వర్సా ది ఎకానమీ అంటే ఎకానమీకి జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఉండేవాళ్ళు. ఇక్కడ ఎకానమీ ఏదైతే జరుగుతుందో దాన్ని ముందరనే, అంటే నేను ఆ పిల్లకన్నా ముందర నేనే మెసేజ్ పెట్టాలని వీడు పెట్టడమో, ఆర్ ఆ పిల్ల వాడికంటే లవర్ కంటే ముందర మెసేజ్ పెట్టాలని ఆ పిల్ల అనుకోవడము, అది లీడ్ ఇండికేటర్ ముందుగానే పెట్టారనుకుంటే. నెక్స్ట్ సెకండ్ ఇది కోఇన్సిడెన్స్ అంటే ఇద్దరు అనుకుంటారు బట్ పెట్టకుండా ఒక ఫోన్ వాట్సాప్ని చూసుకుంటూ ఉంటారు. ఒక గంట తర్వాత ఎవరో ఒకరు కొంచెం తొందరపడి పెడితే ఓ వాటే కోయిన్సిడెన్స్ నేను ఇప్పుడే పెడదాం అనుకున్నా అంటారు. లాగ్లో అయితే వీనికి ఇంట్రెస్ట్ ఉండదు, ఆ పిల్లకి ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఇప్పుడు సేమ్ మనం వాట్సాప్ ప్లేస్లో మీరు ఎకానమీని తీసుకొని రండి, అండ్ ఇక్కడ అమ్మాయి అబ్బాయి ప్లేస్లో ఇన్వెస్టర్స్ని తీసుకొని రండి. దట్ ఈజ్ ద కేస్. ఎగ్జాంపుల్కి సంబంధించి వస్తే టైమ్ సిరీస్ ఆఫ్ డేటా వేరియబుల్ దట్ ల్యాగ్ బిహైండ్ దేర్ కాన్సిక్వెన్సెస్. సో వీళ్ళు ఎట్లుంటారంటే ఎకానమీ పోతుంటుంది, మార్కెట్ షేర్ డేట్ అవుతుంటాయి, వీళ్ళు ల్యాగ్లో ఉంటారు, అంటే దానికి సింక్ కాకుండా ఉంటారు. దే రీచ్ దేర్ టర్నింగ్ పాయింట్ ఆఫ్టర్ ద ఎకానమీ హ్యాస్ రీచ్డ్ ఇట్ ఈజ్ ఓన్లీ. సో వాళ్ళు అనుకున్న అమౌంట్ని ఆల్రెడీ ఎకానమీ రీచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు అచీవ్ అవుతారు. నెక్స్ట్ హ్యాస్ రీచ్డ్ ఆల్రెడీ. దిస్ అప్రోచ్ సజెస్ట్ డైరెక్షన్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద అగ్రిగేట్ ఎకనామిక్ యాక్టివిటీ బట్ నథింగ్ అబౌట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. The various measures obtained from such indicators may give conflict signals about the future directions of the economy. సో మొత్తం అన్నిటికీ బ్యాక్ సైడ్, అన్నిటికీ స్లోగానే ఉంటే ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు ఏమవుతుందంటే సిగ్నల్స్కి కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్వేస్ సైలెంట్ ఉండడం కాదు, ఆల్వేస్ సైలెన్స్ ఈజ్ నాట్ ఏ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. అండ్ నెక్స్ట్ కమ్ టు ద పాయింట్, సచ్ ఇండికేటర్ మే గివ్ కాన్ఫ్లిక్ట్ని ఇస్తుంది సిగ్నల్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇట్ ఈజ్ కంపోజ్ ఆఫ్ ద ఎకానమీ టు అవాయిడ్ దిస్ లిమిటేషన్స్. ఏది ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అంటే ఇద్దరు ల్యాగ్లో ఉన్నారు కదా, ఇద్దరు ల్యాగ్లో ఉంటే కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే పర్సన్స్ మాట్లాడుకోకుండా సైలెంట్ ఉంటూ దట్ ప్రాబ్లమ్ విల్ బీ ఇంక్రీజ్డ్. ప్రాబ్లం అనేది డిక్రీజ్ కావాలంటే కంపల్సరీ మాట్లాడుకోవాలి. సేమ్ లైక్ దట్ మనం ల్యాగ్లో ఉండకూడదు, అంటే మనం సైలెంట్ కూర్చొని ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి. సో ఇది అవాయిడ్ చేయడానికి లిమిటేషన్ని
use diffusion or composite index is suggested, whereby combining several indicators in one index to measure the strength and weakness in the momentum of particular set of indicators. సో కొన్ని మెజర్స్ యూజ్ చేయండి. వాళ్ళు ఒక టైం టేబుల్ వేసుకోవడం, అరే నువ్వు ఈరోజు నువ్వు మెసేజ్ పెట్టు, నేను నెక్స్ట్ రోజు నేను పెడతా ఫస్ట్ మెసేజ్, ఆ నెక్స్ట్ రోజు నువ్వు పెట్టు, ఆ నెక్స్ట్ రోజు నేను పెడతా, ఇట్లా ల్యాగ్ లేకుండా చూసుకోవడం. సేమ్ లైక్ దట్ కొన్ని డేటాని యూజ్ చేసి ఆ డేటాతో ప్రకారంగా పోదాము అంతే. మనకి డేటా తెలియదు కాబట్టి ల్యాగ్లోకి పోతున్నాం అనేది ఒక మూమెంటంలోకి వస్తారు. ఇండెక్స్ టు మెజర్ స్ట్రాంగ్నెస్, వాళ్ళ యొక్క స్ట్రెంత్ వాళ్ళ యొక్క వీక్నెస్ని స్ట్రెంత్ చేసుకుంటారు ఇన్ ద మూమెంటమ్ ఆఫ్ పర్టికులర్ సెట్ ఆఫ్ ఇండికేటర్కి సంబంధించి. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ డిఫ్యూజన్ ఇండెక్స్ ఈజ్ నో డౌట్ డిఫికల్ట్, నథింగ్ ద ఫ్యాక్ట్ హిట్ డస్ నాట్ ఎలిమినేట్ ఇర్రెగ్యులర్ మూమెంట్స్. ఎట్లా ఉన్నప్పటికీ అంటే వాళ్ళు ఎంత టైం టేబుల్ వేసుకున్నందుకు ఎంత డేటాని తీసుకున్నప్పటికీ నువ్వు ఈరోజు పెట్టు, నేను ఈరోజు పెట్టు, నువ్వు ఈరోజు పెట్టు, ఒకరోజు ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరు పెట్టకపోకుండా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కొన్ని కేసెస్లో డస్ నాట్ ఎలిమినేట్ ఇర్రెగ్యులర్ మూమెంట్స్, కొన్ని ఇర్రెగ్యులర్ మూమెంట్స్ అనేది వస్తుంది. మేబీ వాళ్ళ హెల్త్ బాగలేకపోవడము, ఆర్ వాళ్ళు కొంచెం బిజీ ఉండకపోవడము, మెసేజెస్ అనేది రాకపోవచ్చు. సేమ్ లైక్ దట్ కంపోజ్ డేటాని మీద ఏవైతే యూజ్ చేస్తున్నప్పటికీ అక్కడ కూడా మనకి ఇర్రెగ్యులారిటీస్ అనేది అలౌట్ చేస్తుంది, కంప్లీట్ ఇర్రెగ్యులారిటీస్ అనేది లేకుండా పోవు. నెక్స్ట్ మనీ సప్లైస్ ఇన్ ద ఎకానమీ ఆల్సో ఎఫెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. సో మనీ ఏదైతే సప్లై చేస్తామో ఎకానమీలో అది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ ఎఫెక్ట్స్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అండ్ కార్పొరేట్ ప్రాఫిట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ స్టాక్ ప్రైజెస్. సో మీరు ఎంతైతే మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఎంత మనీని పెట్టడానికి రేట్ని చేంజ్ చేసుకుంటూ పోతున్నారో అవి దానిని గ్రాస్ నేషనల్ ఇన్కమ్ని ఎఫెక్ట్ చేస్తుంది, కార్పొరేట్ యొక్క ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ని మారుస్తుంది, స్టాక్ ప్రైజెస్ని మారుస్తుంది. సో increase in money supply fuel inflations. Next, investment in stocks in consider has hedge against the inflation, stock price goes to the during the inflationary period. Next method, ఇప్పటికి 3 మెథడ్స్ అయిపోగొట్టినాము. ఒకటి ఫస్ట్ యాంటిసిపేటరీ చెప్పినాము, నెక్స్ట్ యాంటిసిపేటరీ తర్వాత ఏం చెప్పినాము, వాడు అప్రోచ్ బ్యారో ఆర్ ఇండికేటర్ అప్రోచ్ చెప్పినాము. నెక్స్ట్ ఇప్పుడు ఎకనామిక్ బ్యారో ఇండికేటర్స్లో 3 చెప్పినాం. మళ్ళీ లీడింగ్ ఇండికేటర్ ఉంటుంది, లఫ్లీ కోయిన్సిడెన్షియల్ ఇండికేటర్ ఉంటుంది, లాగ్ ఇండికేటర్ ఉంటుంది. నెక్స్ట్ సి వచ్చేసి ఎకనామిక్ మోడల్ బిల్డింగ్ అప్రోచ్. ఎకనామిక్ మోడల్ బిల్డింగ్ అప్రోచ్లో ఏమంటే ఇన్ దిస్ అప్రోచ్ ఏ ప్రిసైజ్ అండ్ క్లియర్ రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈజ్ డిటర్మైన్డ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక రిలేషన్షిప్లో డిపెండెంట్ ఏమి ఇండిపెండెంట్ ఏమి వాటి యొక్క వేరియబుల్స్ని డిటర్మైన్ చేస్తాము ఫస్ట్. సో ఎకనామిక్ మోడల్ బిల్డింగ్ అప్రోచ్, బిల్డింగ్ అంటే ఏమి ల్యాండ్కి అటాచ్ ఉంటుంది, ఇంకొక బిల్డింగ్కి అటాచ్ లేకుండా చూసుకోవడం, అంటే డిపెండెంట్ ఏదానిపైన ఉంది అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమున్నాయి బిల్డింగ్లో అనేది చెక్ చేసుకోవడం. దట్ ఈస్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ model buildings are secretarial analysis is used in practice through the use of national accounting framework. Next, this step uses are as follow. ఒకటి hypothesis total economic demand by measuring total income GNP based on political stability or rate of inflation or change in economic levels. ఇవన్నీ చూసుకుంటారు. స్టెప్స్ ఏమున్నాయి, ఒకటి hypothesizing total economic demand by the measuring total income based on political stability or rate of inflation, change in economic levels. Next, forecasting the GNP by estimating levels of various components, that is consumption expenditure ఏముంది, గ్రాస్ ప్రైవేట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, గుడ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, నెట్ ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి. నెక్స్ట్, ఆఫ్టర్ ఫోర్కాస్టింగ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ GNP యాడ్ దెమ్ అప్ టు అబ్టైన్ ద ఫోర్కాస్ట్ GNP. సో ఫోర్కాస్టింగ్ చేసిన తర్వాత ఏవి ఫోర్కాస్టింగ్కి యాడ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. నెక్స్ట్, కంపారిజన్ ఈజ్ మేడ్ ఆఫ్ టోటల్ GNP దస్ అరైవ్డ్ అట్ విత్ దట్ ఫార్మ్ అండ్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఫర్ ద ఫోర్కాస్ట్ ఆఫ్ GNP అండ్ దెన్ ద ఓవరాల్ ఫోర్కాస్ట్ ఈజ్ టెస్టెడ్ ఫర్ కన్సిస్టెన్సీ. సో ఓవరాల్గా టెస్ట్ని మనం కన్సిస్టెంట్గా టెస్ట్ చేసుకుంటూ పోతాము ఫోర్కాస్ట్లని. దిస్ carried out for ensuring that both the total forecast and components wise forecast fit together by in reasonable manner. Next, ఇప్పుడు ఇండికేటర్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు క్లోజింగ్ వాల్యూస్ ఆఫ్ BSE అండ్ సెన్సెక్స్ ఫ్రమ్ 16th to 17th డే ఆఫ్ ద మంత్ జనవరి ఫర్ ద ఇయర్ 2020 వర్ ఫర్. సో 16th నుంచి 17th వరకు మార్కెట్ యొక్క డేటాని ప్రొవైడ్ చేసినారు. సెన్సెక్స్ అనేది ఎట్లా చేంజ్ అనేది. సో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండేకి సాటర్డేకి ట్రేడింగ్ అనేది ఉండదు. సో వీళ్ళకు కూడా స్టాక్ మార్కెట్ కూడా వీక్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్, అండ్ ఇది అడిషనల్గా ఫ్రైడే కూడా వచ్చింది. 14/5/22, 14/9/25 అండ్ 15
ఇది సెన్సెక్స్లో చేంజ్ అనేది చూడండి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఈఎంఏ క్యాలిక్యులేషన్ చేయాలి ఆఫ్ సెన్సెక్స్ డ్యూరింగ్ ద అబవ్ పీరియడ్. సో అబవ్ పీరియడ్కి సంబంధించి ఈఎంఏని క్యాలిక్యులేషన్ చేయాలి. ద ప్రీవియస్ డే ఎక్స్పోనెంటల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ సెన్సెక్స్ కెన్ బి అజ్యూమ్డ్. సో దీనికి ముందు రోజు ఏం జరిగింది, డేటా ఎంత ఉంది, ఇది అంటే 15,000 ఉంది మార్కెట్ సెన్సెక్స్. ద వాల్యూ ఆఫ్ ఈఎంఏ 31 డేస్కి సంబంధించి ఈఎంఏ ఎంత ఉంది, 0.062. నెక్స్ట్ డీటెయిల్ అనాలిసిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ క్యాలిక్యులేషన్స్. సో ఫస్ట్ టైం తీసుకోవాలి అంటే హ్యాపీగా డేస్ని తీసుకోండి. తర్వాత సెన్సెక్స్ ఏవైతే మీకు ప్రొవైడ్ చేసినారో ఈ సెన్సెక్స్ని తీసుకోండి, హాలిడే లేకుండా తీసుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ డేటాని తీసుకోండి. సో ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, కరెంట్ డేటా, ప్రీవియస్ డేటా, రెండింటి నుంచి కరెంట్ డేటా నుంచి ప్రీవియస్ డేటాని తీసేయండి, C-P. నౌ దీనికి ఇంటూ ఈఎంఐ వాల్యూ మనకు ప్రొవైడ్ చేసిన ఇక్కడ 0.062 అనేది, అది మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ డేటాకి, సో దట్ ఈస్ ప్రీవియస్ డేటాకి యాడ్ ఆర్ లెస్ చేయండి 4th. అప్పుడు మనకి ఈఎంఐ అనేది కొత్త ఈఎంఐ అనేది వస్తుంది. ఇది ఈఎంఐ డేటా. ఈ ఈఎంఐ డేటా ఏం తీసుకోవాలి, నెక్స్ట్ దానికి తీసుకోవాలి. ఈఎంఐ డేటాని నెక్స్ట్ దానికి తీసుకోవాలి. ఈఎంఐ డేటాని నెక్స్ట్ దానికి తీసుకోవాలి. ఇది కేసు. నెక్స్ట్ కన్క్లూజన్. ఇక్కడ ఏమైంది అంటే ప్రైజెస్ అనేది ఎట్లున్నాయి, 970, 967, 483, 15, 436. అంటే నీకు మార్కెట్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉందంటే ఏమి, ద మార్కెట్ ఈజ్ బుల్లిష్ మార్కెట్లో ఉన్నట్లు. ద మార్కెట్ ఈజ్ లైక్లీ టు రిమైన్ బుల్లిష్ ఫర్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఇఫ్ అదర్ ఫ్యాక్టర్స్ రిమైన్ ద సేమ్. అన్ని అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ సేమ్గా ఉంటే మీరు లాంగ్ టర్మ్ పొజిషన్ని తీసుకోండి. ఎప్పుడైతే బుల్ ఉన్నా అంటే పోతూనే ఉందంటే మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం రాదు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండికేటర్ ఎంఏ ద ఇన్వెస్టర్ ఆర్ బ్రోకర్ కెన్ టేక్ లాంగ్ టర్మ్ పొజిషన్. నెక్స్ట్ క్లోజింగ్ సెన్సెక్స్ ఆఫ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2017కి సంబంధించి డేటా. సో అక్టోబర్ 17కి సంబంధించి డేటాని ఇచ్చినారు. యు ఆర్ రిక్వైర్డ్ టు టెస్ట్ ద వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథిసిస్ బై అప్లయింగ్ ద రన్ టెస్ట్ 5% ఆర్ 10%. సో 5%, 10%ని డిగ్రీస్తో మనం చేయాలి. ఇప్పుడు మీకు N1, N2 ఈ 3 డేటా అనేది కావాలి. N అంటే ఏమి, మొత్తం డేటా ఎన్ని ఉన్నాయో అవన్నీ కలిపితే N అవుతుంది, మొత్తం నెంబర్ ఆఫ్ అనమాట. నెక్స్ట్ N1 అంటే నీకు ఎప్పుడెప్పుడు పాజిటివ్ సైన్లోకి వచ్చింది, అది N1. N2 అంటే ఏమి, ఎప్పుడెప్పుడు నీకు నెగిటివ్ సైన్లోకి వచ్చింది అనేది. వాట్ ఈస్ దిస్ పాజిటివ్ సైన్, వాట్ ఈస్ దిస్ నెగిటివ్ సైన్ అంటే సెన్సెక్స్ ఇప్పుడు 2800 ఉంది. ఎంత, 2800 నుంచి ఎక్కడ పోయింది, 2780 పోయింది, అంటే నెగిటివ్ అయింది. 2780 నుంచి 2095లోకి వచ్చింది, అంటే పాజిటివ్ అయింది. 95 నుంచి 830కి పోయింది, అంటే పాజిటివ్ అయింది. 830 నుంచి 760లోకి వచ్చిందంటే నెగిటివ్ వచ్చింది. 760 నుంచి 90 లేకపోయిందంటే పాజిటివ్ వచ్చింది. ఇట్లా నీకు ప్లస్లు ఎన్నిసార్లు వస్తాయో అవి చూసుకోండి, N1 అయిపోతుంది. అండ్ తర్వాత ఇట్లనే అన్ని చేంజ్ చేసుకుంటా పోతే మైనస్లు ఎన్ని వచ్చినావో చూడండి, అవి N2 అవుతుంది. నెక్స్ట్ చేంజెస్ జరిగినాయి కదా, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది, అండ్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకోండి. ఇట్లా ఒకసారి పాజిటివ్, ఇది ఒక N1, N2, ఇది N3, ఇది మొత్తం ఎన్ని అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. నౌ కమ్ టు ద పాయింట్. సో ఇప్పుడు మనం ప్రైజ్కి వస్తే ఇక్కడ ఫస్ట్ది ఏముండదు, ప్రైజ్ ఆఫ్ సైన్ చేంజ్కి ఫస్ట్ది మైనస్ వచ్చింది, తర్వాత ప్లస్ వచ్చింది, ప్లస్ మైనస్ ప్లస్ 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 ఇట్లా ప్లస్లు ఎన్ని ఉన్నావో అన్నీ యాడ్ చేసుకోండి. తర్వాత మైనస్లు ఎన్ని వచ్చినావో అన్నీ చేసుకోండి. తర్వాత ఈ నుంచి ఇడికి చేంజ్ అయింది కదా, అంటే ఇది 1, మళ్ళీ ఇది ఒకసారి చేంజ్ అయింది 2, ఇట్లా చేంజెస్ ఎన్నిసార్లు వచ్చినావో ఆ చేంజెస్ని క్యాలిక్యులేషన్ చేయండి. ఇప్పుడు చేంజెస్ వచ్చేసి టోటల్ సైన్ ప్రైస్ చేంజెస్ వచ్చేసి 8 వచ్చింది. దట్ ఈజ్ నేను ఇందాక N అని చెప్పినది వీళ్ళు Rగా తీసుకున్నారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ సైన్స్ వచ్చినాయి 11 వచ్చినాయి, అండ్ నెగిటివ్ సైన్స్ ఎన్ని వచ్చినాయి 8 వచ్చినాయి. పాజిటివ్, నెగిటివ్, R మూడింటిని కనుగొన్నాం. R అంటే ఏమి, డిఫరెన్సెస్, ప్లస్ నుంచి మైనస్కి వచ్చిన కేసెస్, మైనస్ నుంచి ప్లస్కి వచ్చిన కేసెస్. అండ్ నెక్స్ట్ పాజిటివ్ సైన్స్ అంటే ఏమి, అన్ని ప్లస్లు వచ్చినవి. నెగిటివ్ సైన్ అంటే ఏమి, అన్ని మైనస్లు వచ్చినవి. నౌ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2N1 N2 డివైడెడ్ బై N1 ప్లస్ N2 ప్లస్ 1 తీసుకోండి. లాంబ్డా వాల్యూ మీకు వచ్చేస్తుంది. దట్ ఈజ్ మీన్ వాల్యూ, దట్ ఈజ్ రిటర్న్ వాల్యూ. ఇది మీన్ అనొచ్చు, రిటర్న్ అనొచ్చు, మామూలు లాంగ్వేజ్లో లాంబ్డా కూడా అంటారు. నెక్స్ట్ ఇది
స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమి రిస్క్. సో మనం పైన రిటర్న్ని కనుక్కున్నాము. ఇప్పుడు రిస్క్ని కనుక్కోండి. రిటర్న్కి ఏం చెప్పినాము మనము సింపుల్గా 2n1 n2 డివైడెడ్ బై n1 ప్లస్ n2 హోల్ ప్లస్ 1. అండ్ రిస్క్కి సంబంధించి 2n1 n2 ఇంటూ 2n1 n2 మైనస్ n1 మైనస్ n2 డివైడెడ్ బై n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ ఇంటూ n1 n2 మైనస్ 1. సో ఇది ఫార్ములా. ఏది మన యొక్క రిస్క్కి సంబంధించి, ఇది రిటర్న్కి సంబంధించిన ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. అప్పుడు మనకి రిస్క్ ఎంత వచ్చినట్టు 2.6 వచ్చినట్టు, రిటర్న్ ఎంత వచ్చినట్టు 10.26 వచ్చింది. సో 10.26 అండ్ 2.06 అండ్ మనకి 5% తర్వాత వాళ్ళు పర్సంటేజ్ ఇచ్చినారు కదా, ఆ పర్సంటేజ్కి సంబంధించిన వాల్యూ ఇది. నీకు లోయర్ డేటా కావాలంటే దట్ ఈస్ నీకు అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కావాలన్నా కదా, లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి ఏం తేడా ఉంటుందంటే లోయర్ లిమిట్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ తీసుకోవాలి, అప్పర్ లిమిట్ అన్నప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. లోయర్ లిమిట్ అంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి, అప్పర్ లిమిట్ అంటే ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. దట్ ఈస్ మీన్ మైనస్ టైమ్ ఇంటూ రిస్క్. మీన్ మైనస్ టైమ్ ఇంటూ రిస్క్. మీన్ ప్లస్ తీసుకున్నామంటే అప్పర్ లిమిట్స్ అవుతుంది, ప్లస్ మీన్ ప్లస్ టైమ్ ఇంటూ రిస్క్. అది 5% లెవెల్ ఉన్నప్పుడు 18 degrees దగ్గర ఉన్నప్పుడు టీ వాల్యూ ఇంత అనమాట. ఒకవేళ 10% దగ్గర 18 degreesకి వస్తే టీ వాల్యూ 1.734 అవుతుంది. సో హ్యాస్ సీన్ ఆర్ రిలైజ్ బిట్వీన్ దీస్ లిమిట్స్. సో ఆర్ అనేది ఈ రెండింటి మిడిల్లో ఉంటుంది. దీనికి చూసుకుంటే హెన్స్ మార్కెట్ ఎగ్జిబిట్స్ వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియన్సీ. ఫర్ శాంపుల్ సైజ్ n, the distribution size will be n-1 degree of freedom. Next, question number 7th. What is there in question number 7th? Closing values of BSE Sensex from 6th to 7th India. మనం ఆల్రెడీ పైన ఒకసారి క్యాలిక్యులేషన్ చేసినాం కదా, వాటికి సంబంధించి. సో ఇది యాజ్ తీసుకోండి, ఇవన్నీ వాల్యూ తీసుకోండి, ఈఎంఐ వాల్యూతో చూసుకోండి. ఇది కరెంట్ డేటా, ప్రీవియస్ డేటా, కరెంట్ డేటా మైనస్ ప్రీవియస్ డేటా, ఈ వచ్చిన వాల్యూని డీ వచ్చేసి ఈఎంఐ వాల్యూతో మల్టిప్లై చేయండి. ఈఎంఐ వాల్యూకి ఈ వాల్యూని యాడ్ ఆర్ లెస్ చేసుకోండి. ఇది మళ్ళీ నెక్స్ట్ దానికి వస్తుంది, ఇది నెక్స్ట్ దానికి వస్తుంది. ఇవి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది కాబట్టి బుల్లిష్ మార్కెట్ అవుతుంది. అది సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ నేను చేసినాను. నెక్స్ట్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పినాను, ఏవి ఎకనామికల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ రెండు ఉంటాయని చెప్పినాము. ఎకనామికల్ అనాలిసిస్ పైన చెప్పినాము, ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చెప్తాము. దట్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. దట్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్ హ్యాస్ సెవరల్ సపోర్టర్స్ హ్యాస్ వెల్ యాజ్ సెవరల్ క్రిటిక్స్. దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, క్రిటిక్స్ చేసేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. దిస్ అడ్వకేట్ ఆఫ్ టెక్నికల్ ఆఫర్స్ సర్వీసెస్ అండ్ ఇంటర్ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవన్నీ దాని ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఫండమెంటల్ ఎకనామికల్ అనాలిసిస్ అంటే నీకున్న డేటాతో పోతాము. టెక్నికల్ అనాలిసిస్ అంటే నువ్వు కొంచెం టెక్నిక్స్ని యూజ్ చేసి పోవడం అనమాట. నౌ కమ్ టు ద పాయింట్. ఇంటర్ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ ఫస్ట్, అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రౌడ్ సైకాలజీ ట్రెండ్స్ పర్సిస్ట్ ఫర్ సమ్ టైమ్స్. సో ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది దాన్ని బేస్ చేసుకొని గ్రాఫ్ని వేసేయడము, అది టెక్నికల్ అనాలిసిస్ అయిపోతుంది. దట్ ఈస్ టూల్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ helps in identifying these trends earlier and helps in investment decision making. సో దీని యొక్క టూల్, టెక్నికల్ అనాలిసిస్ యొక్క టూల్ ఏం చేస్తారంటే ట్రెండ్ని ఎర్లియర్గా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని మేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రెండు చేస్తుంది, ఒకటి ట్రెండ్ని అనలైజ్ చేయడానికి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని తీసుకోవడానికి. ఈ రెండింటికి హెల్ప్ చేసేది. అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రౌడ్ సైకాలజీ ట్రెండ్స్ పర్సిస్ట్. సో ట్రెండ్స్ మనకి రెండు రకాలుగా ఉపయోగపడినాయి. నెక్స్ట్, షిఫ్ట్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై ఆర్ గ్రాడ్యువల్లీ రాదర్ దెన్ ఇన్స్టాంటినియస్. సో మన యొక్క డిమాండ్, మన యొక్క సప్లై అనేది చేంజ్ అవుతుంటుంది, బట్ ఇన్స్టాంట్లీ ఏమీ కాదు. టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ ఇన్ డిటెక్టింగ్ దిస్ షిఫ్ట్ రాదర్ ఎర్లీ అండ్ షిఫ్ట్. అంటే నీకు ఫ్యూచర్లో ఈ ప్రైస్ తగ్గొచ్చు, ఈ మార్కెట్ తగ్గొచ్చు, ఈ ప్రైస్ పెరగొచ్చు అనేది నీకు ముందుగానే చెప్తుంది. నెక్స్ట్, ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ కంపెనీ ఈజ్ అబ్జర్వ్డ్ అండ్ అసిమ్యులేటెడ్ బై ద మార్కెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్, కంపెనీ యొక్క ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసేది ఏమంటే హెన్స్ ప్రైస్ మూమెంట్ టెన్స్ టు కంటిన్యూ మోర్ ఆర్ లెస్ ఇన్ సేమ్ డైరెక్షన్ till the information is fully assimilated in the stock prices. సో
మనకి ప్రైస్ మూమెంటం ఎట్లుంది ట్రెండ్కి సంబంధించి, అంటే కంటిన్యూస్గా మోర్ ఉందా ఆ కంటిన్యూస్గా లెస్ ఉందా, సేమ్ డైరెక్షన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేంత వరకు నీకు తెలుస్తుంది స్టాక్ ప్రైస్కి సంబంధించి. నెక్స్ట్ డిట్రాక్టర్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ బిలీవ్స్ దట్ ఇట్ ఈస్ యూజ్లెస్ ఎక్సర్సైజ్. ఇది యూజ్లెస్ ఎక్సర్సైజ్ అంటారు కొంతమంది, ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని చేసేది. అండ్ దేర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫాలోస్. ఏమంటే దాని యొక్క ఆర్గ్యుమెంట్స్ మోస్ట్ టెక్నికల్ అనాలిసిస్ ఆర్ నాట్ ఏబుల్ టు ఆఫర్ కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద టూల్స్ ఎంప్లాయిడ్ బై ద డెమ్. సో రేపు రిలయన్స్ మార్కెట్ షేర్ తగ్గొచ్చు, ఎల్లుండి టాటా మార్కెట్ షేర్ తగ్గొచ్చు అనేది టెక్నికల్ అనాలిసిస్ అనేది చెప్తుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేదు, ఎందుకు తగ్గుతుంది అనేది చెప్పలేదు. దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్తో. నెక్స్ట్ ఎంపారికల్ ఎవిడెన్స్ ఈజ్ సపోర్ట్ ఆఫ్ ర్యాండమ్ వాక్ థియరీస్ హైపోథిసిస్ క్యాస్ట్ ఇట్ షాడోస్ ఓవర్ ద యూజ్లెస్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఇవేమంటే ఎంపారికల్ ఎవిడెన్స్, రాండమ్ వాక్ అయితే అంటే మార్కెట్ ఇక్కడ ఒక స్టెప్ వేసి ఇక్కడ ఒక స్టెప్ వేసి హూ ఈజ్ ద పర్సన్ డ్రంకెన్ పర్సన్ ఎట్లయితే వాక్ చేస్తాడో అట్లా పోతుంటుందని అందరికి తెలిసినట్లు దాని షాడోని తీసుకొని మనకి ఎంపెరికల్ ఎవిడెన్స్ అని చెప్తే సరిపోదు. నెక్స్ట్ బై ద టైమ్ అప్ ట్రెండ్స్ ఆర్ డౌన్ ట్రెండ్స్ మే హ్యావ్ బీన్ సిగ్నల్డ్ బై టెక్నికల్ అనాలిసిస్, ఇట్ మే ఆల్రెడీ హ్యావ్ టేకెన్ ప్లేస్. వీళ్ళు ఏం చెప్తారు, లాస్ట్ ఇయర్ ఈ టయానికి పెరిగిందిరా బాబు, సో ఈ ఇయర్ కూడా పెరగవచ్చు, లాస్ట్ ఇయర్ ఈ టైంకి తగ్గిందిరా బాబు, ఈ టైం కూడా తగ్గొచ్చు అనే అజంప్షన్లో వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ టైం కరోనా వచ్చింది, ఈ టైం కరోనా లేదని ఆలోచించారు. నెక్స్ట్ అల్టిమేట్లీ టెక్నికల్ అనాలిసిస్ కొంతమంది ఎట్లుంటాయంటే సెప్టెంబర్ దగ్గరకు వస్తుంది అంటే ఫైనాన్షియల్ హాఫ్ ఇయర్ ఫైనాన్షియల్ ఎండింగ్, లాస్ట్ ఇయర్ ఈ టైంకి మంచి డివిడెండ్ ఇచ్చింది, ఈ టైం ఇంకా ఫుల్ డివిడెండ్ ఇస్తుంది, అట్లా ప్రిసంప్షన్స్ వాళ్ళు తీసుకుంటుంటారు. నెక్స్ట్ అల్టిమేట్లీ టెక్నికల్ అనాలిసిస్ మస్ట్ బీ సెల్ఫ్ డిఫీటింగ్ ప్రొపోర్షన్. సో టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం అంతకే మనమే చేసుకోలేము. ఒకటి చెప్పినాడని మీరు పోయి కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ అమౌంట్ అనేది గోవిందా. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ మే ఆల్రెడీ టేకెన్ ప్లేస్. సో ఇవన్నీ ఆల్రెడీ తీసుకున్న డేటాని ప్లే చేసుకొని చేసేటివి. నెక్స్ట్ అల్టిమేట్లీ టెక్నికల్ అనాలిసిస్ మస్ట్ బీ సెల్ఫ్ డిఫినింగ్ అయిపోయింది కదా. ఇట్ ఏ నట్ షట్ ఇట్ మే బి కన్క్లూడెడ్ దట్ ఇన్ ఏ రేషనల్ వెల్ ఆర్డర్డ్ అండ్ ఎఫిషియెంట్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ మే నాట్ వర్క్ వెరీ వెల్. కొన్ని కేసెస్లో టెక్నికల్ అనాలిసిస్ అనేది అసలు వర్కే చేయదు. హౌఎవర్ ఇంపర్ఫెక్షన్, ఇన్ఎఫిషియన్సీ, ఇర్రియాలిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ద రియల్ వరల్డ్ మార్కెట్. టెక్నికల్ అనాలిసిస్ మే బీ హెల్ప్ఫుల్ ఇఫ్ టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ఫండమెంటల్ అనాలిసిస్. ఎప్పుడైతే మీరు ఫండమెంటల్ అనాలిసిస్ని యూజ్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ని కానీ చేస్తే అది మీకు హెల్ప్ చేస్తుంది. ఇట్ మైట్ బీ యూజ్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మేకింగ్. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ప్రాపర్ గైడింగ్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వేరియస్ మార్కెట్ ఇండికేటర్స్. సో వేరియస్ మార్కెట్ ఇండికేటర్స్ ఏమున్నవి టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం అంటే ఫాలోయింగ్ మేజర్ మార్కెట్ ఇండికేటర్స్. ఒకటి బ్రెడ్త్ ఇండెక్స్ అంటే ఏమి? ఇట్ ఈజ్ ఇండెక్స్ దట్ కవర్ ఆల్ సెక్యూరిటీస్ ట్రేడెడ్. సో మొత్తం ఆల్ సెక్యూరిటీస్ ఏమేమి ట్రేడ్ అవుతావో వాటన్నిటిని తీసుకుంటుంది న్యూమరేటర్గా. అండ్ కంప్యూటర్ డివైడెడ్ బై నెట్ అడ్వాన్సెస్ ఆర్ డిక్లైన్ ఇన్ ద మార్కెట్ బై ద నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ట్రేడెడ్. సో మొత్తం ఆల్ సెక్యూరిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసుకొని డివైడెడ్ బై అండ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి అవి డివైడ్ చేసుకొని ఇది బ్రెడ్త్ ఇండెక్స్ అంటారు. ద బ్రెడ్త్ ఇండెక్స్ ఎయిదర్ సపోర్ట్ ఆర్ కాంట్రాడిక్ట్ ద మూమెంటమ్ ఆఫ్ డౌ జోన్స్ థియరీ. అంటే ఏమి రెండు ఉంటాయని చెప్పినాము, ఒకటి ఇండస్ట్రియల్, ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్. ఆ డౌ జోన్ యావరేజెస్ని యాక్సెప్ట్ అన్న చేస్తుంది ఆర్ రిజెక్ట్ అన్న చేస్తుంది, అంటే దాన్ని సపోర్ట్ అన్న చేస్తుంది, దాన్ని కాంట్రాడిక్ట్ అన్న చేస్తుంది. ఇఫ్ ఇట్ సపోర్ట్ ద మూమెంటమ్ ఆఫ్ డౌ జోన్స్, ఇది ఒకవేళ దానికి సపోర్ట్ చేసిందంటే అప్పుడు ఇది సైన్ ఆఫ్ టెక్నికల్ స్ట్రెంత్ అనేది స్ట్రెంత్ ఉన్నట్లు, అంటే మంచిగా ఉన్నట్లు. ఒకవేళ ఆ డౌ జోన్స్ని కన్నా సపోర్ట్ చేయలేదనుకోండి అంటే మార్కెట్ అనేది టెక్నికల్లీ వీక్ ఉన్నట్లు. ఇప్పుడు మార్కెట్ అనేది టెక్నికల్గా స్ట్రెంత్ ఉందా టెక్నికల్గా వీక్నెస్ ఉందా అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దట్ ఈస్ సైన్ దట్ మార్కెట్ విల్ మూవ్ ఇన్ ఏ డైరెక్షన్ ఆపోజిట్ టు ద డౌ జోన్స్. సో ఇవి టెక్నికల్లీ వీక్నెస్ అంటే ఏమి ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నట్లు. ద బ్రెడ్త్ ఇండెక్స్ ఈజ్ అన్ అడిషన్ టు ద డౌ థియరీ అండ్ మూమెంటమ్ ఆఫ్ ద డౌ జోన్స్ యావరేజ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ద వాల్యూమ్ ఆఫ్ షేర్స్ traded in the market provided useful clues on how the market would behave in the near future. వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే నీ యొక్క వాల్యూ ఆఫ్ షేర్స్ యొక్క మార్కెట్ ఎట్లుంటుంది, యూజ్ఫుల్ క్లూస్ ఏమున్నాయి, మార్కెట్ అనేది ఎట్లా బిహేవ్ చేస్తుంది నియర్ ఫ్యూచర్లో అనేది నీకు చెప్తుంది. ఏ రైజ్ ఇండెక్స్ ఆర్
price with increasing volume would signal by behavior and the situation reflect an unsatisfied demand in the market. సో ఇక్కడ ఏం చెప్తానంటే నీకు ఇండెక్స్ అనేది రైజ్ అవుతుందా, నీ యొక్క ప్రైస్ అనేది రైజ్ అవుతుందా, ఆర్ నీ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, నీ యొక్క బయర్ బిహేవియర్ సిగ్నల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, ఇవన్నీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒకవేళ రిఫ్లెక్షన్ అనేది మీకు నెగిటివ్ సైడ్ ఉందనుకోండి, అంటే అన్సాటిస్ఫైడ్ డిమాండ్ మార్కెట్ ఏమున్నాయనేది కూడా నీకు చెప్తుంది. దట్ ఈస్ నువ్వు తీసుకున్న వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకున్నావు అనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో నువ్వు ఒక 1000లో డీల్ చేస్తున్నావు అనుకోండి, 950 తీసుకున్నావు అనుకోండి, వాల్యూమ్ 950 తీసుకున్నావు అంటే హ్యూజ్ వాల్యూమే తీసుకున్నట్లు. సో నీకు ఆల్మోస్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ ఫాలింగ్ ఇన్ ద మార్కెట్, ఎప్పుడైతే నీకు మార్కెట్ అనేది ఫాలింగ్ ఉంటే ఇంక్రీజింగ్ వాల్యూమ్ సిగ్నల్స్ హ్యాస్ బేర్ మార్కెట్. సో మార్కెట్ అనేది ఫాలో అవుతుందంటే నీ యొక్క వాల్యూమ్ సిగ్నల్ అనేది బేర్ మార్కెట్ అనమాట. సో పడుతుందంటే ఏమి బేర్, ఇంక్రీజ్ అవుతుందంటే ఏమి బుల్. సో అండ్ ద ప్రైస్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు బి ఫాల్. సో వాల్యూమ్ సిగ్నల్స్ బేర్ మార్కెట్ అనేది తగ్గిపోతుంటే మన యొక్క ప్రైస్ అనేది తగ్గిపోతాయనే ఛాయిస్ ఉంటుంది. ఒకవేళ రైజింగ్ మార్కెట్ ఉందనుకోండి, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, డిక్రీజింగ్ వాల్యూమ్ ఇండికేటర్స్. అదేమవుతుంది బుల్ మార్కెట్ అవుతుంది ఎప్పుడైతే మనకి రైజింగ్ మార్కెట్ లేకపోయినామంటే. ఫాల్ మార్కెట్ విత్ డౌన్లింగ్ వాల్యూమ్ ఇండికేటర్ బేర్ మార్కెట్. దస్ వాల్యూమ్ కాన్సెప్ట్ ఈజ్ బెస్ట్ యూజ్డ్ విత్ అనదర్ మార్కెట్ ఇండికేటర్స్ హ్యాస్ డౌ థియరీ. నెక్స్ట్ సెకండ్ది, ఫస్ట్ది ఏమి బ్రెత్ ఇండికేటర్, నెక్స్ట్ వాల్యూమ్ ట్రాన్సాక్షన్, థర్డ్ది వచ్చేసి కాన్ఫిడెన్స్ ఇండెక్స్. ఇట్ ఈస్ supposed to reveal how willing the investor are to take ఛాన్స్ ఇన్ ద మార్కెట్. సో ఒక ఇన్వెస్టర్ మార్కెట్లో ఎట్లా ఛాన్స్ తీసుకోవాలనేది రివీల్ చేసేది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ హై గ్రేడ్ బాండ్ ఈల్డ్ టు లో గ్రేడ్ బాండ్ ఈల్డ్స్. సో ఒక హై గ్రేడ్ ఈల్డ్ అండ్ లో గ్రేడ్ ఈల్డ్ దీని యొక్క రేషియోని చెప్పేదే కాన్ఫిడెన్స్. నీ ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉంది నీకని చెప్పేది. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ బై ద మార్కెట్ అనాలిసిస్ as a method of trading or timing the purchase and sale of stock, and also has forecasting device how to determine the turning points of the market. A rising confidence index is expected to precede a rising stock market, and fall in the index is expected to be precede drop stock prices. సో నీ కాన్ఫిడెన్స్ అనేది రైజింగ్లో ఉందనుకోండి, నీ స్టాక్ ప్రైస్ అయితే అనేది రైజ్ ఉన్నట్లు, హైగా ఉన్నట్లు. నీ కాన్ఫిడెన్స్ అనేది తక్కువ ఉందనుకోండి, అంటే నీ యొక్క మార్కెట్ స్టాక్ ప్రైస్ అనేది డ్రాప్లో ఉన్నట్లు. ఏ ఫాల్ ఇన్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ represent the fact of the low grade bond yield or rising factor or falling slow. సో నీ కాన్ఫిడెన్స్ లో లెవెల్స్ అనేది లో ఉంది అంటే మార్కెట్ ప్రైస్ అనేది డిక్రీజ్ ట్రెండ్లో ఉన్నట్లు. ద కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ఈజ్ హ్యావ్ యూజువల్లీ బట్ నాట్ ఆల్వేస్ ద లీడింగ్ ఇండికేటర్. ఇది ప్రతిసారి లీడింగ్ ఇండికేటర్ కాదు. మనకి ఇండికేటర్స్లో మళ్ళీ 3 ఇండికేటర్స్ ఉన్నాయని చెప్పినాము. ఒకటి లీడింగు లార్జింగ్ కాదే మర్చిపోయినా నేను అప్పుడే. లీడ్ చేసేది ఒకటి, అప్పుడు ముందనే మెసేజ్ పెట్టేది, తర్వాత కోఇన్సిడెన్షియల్గా మెసేజ్ పెట్టేది, ఇంకోటి అది ల్యాగ్, అసలు మెసేజ్లు పెట్టకపోవడం. సో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నందుకు ఎంత బాగా గుర్తొచ్చిందో అర్థమైందా. ఇది వాట్సాప్ మెసేజెస్. సో మూడు ఉంటాయని చెప్పినాం కదా. లీడ్ అందరినీ ముందరనే మెసేజ్ పెట్టుకున్నాయి, అంటే నీకు మార్కెట్ యొక్క డేటా ముందరనే వచ్చేది. నెక్స్ట్ కోఇన్సిడెన్షియల్, రెండు ఒకటేసారి జరిగేది, నువ్వు అనుకున్నట్లనే ఆడ జరగకపోవడం. నెక్స్ట్ ల్యాగింగ్, మార్కెట్ ఫస్ట్ జరిగిపోతుంది తర్వాత నువ్వు చేస్తుంటావు. అట్లా 3 ఇండికేటర్స్లో ఇది ఏదానికి ప్రతిసారి నువ్వు లీడింగ్ ఏం కాలేవు నీకు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నప్పటికీ. నెక్స్ట్ దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి కంజంక్షన్ విత్ అదర్ మార్కెట్ ఇండికేటర్స్. నెక్స్ట్ రిలేటివ్ స్ట్రెంత్ అనాలిసిస్. ద రిలేటివ్ స్ట్రెంత్ కాన్సెప్ట్ సజెస్ట్ దట్ ప్రైజెస్ ఆఫ్ సమ్ సెక్యూరిటీస్ రైజ్ రిలేటివ్లీ ఫాస్టర్ ఇన్ బుల్ మార్కెట్. సో బుల్ మార్కెట్లో ప్రైస్ అనేది రైజ్ అవుతాయి, కొన్ని కేసెస్లో డిక్రీజ్ అవుతాయి. బేర్ మార్కెట్లో డిక్రీజ్ అంటే బేరు, ఇంక్రీజ్ అంటే బుల్, అది గుర్తుపెట్టుకోవడమే. సమ్ సెక్యూరిటీస్ ఎగ్జిబిట్ రిలేటివ్లీ స్ట్రెంత్, కొన్ని రిలేటివ్గా స్ట్రెంత్ ఉంటాయి. అండ్ ఇన్వెస్టర్ ఏం చేయాలంటే విల్ ఎర్న్ హయ్యర్ రిటర్న్ బై ఇన్వెస్టింగ్ ఇన్ సెక్యూరిటీస్ విచ్ ఆర్ డెమాన్స్ట్రేటెడ్ relative strength in the past, because relative strength in the security tend to remain undiminished over time. Next, relative trends can be measured in several ways. Relative strength ni manam konni different ways తీసుకోవచ్చు. Calculating rate of return and classifying those securities with historical high average return has securities with high relative strength in is one of them. Even ratios like security relative to its industry and security relative to entire market can also be used to detect relative strength in security or industry. So ikkada ratios etuntavi
సెక్యూరిటీ రిలేట్ టు ఇండస్ట్రీకి సంబంధించి, అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ టు ఎంటైర్ మార్కెట్కి సంబంధించి, రిలేటివ్ స్ట్రెంగ్త్ సెక్యూరిటీ ఇండస్ట్రీకి ఎట్లుంటుంది అనేది చెప్పేది. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండస్ట్రీలో ఎట్లున్నవి, మన యొక్క సెక్యూరిటీ అనాలిసిస్ ఎట్లుంది, మార్కెట్లో ఎట్లున్నవి, మన యొక్క ఓన్ ఎట్లున్నాయని చెప్పేది. నెక్స్ట్ ఆడ్ లాట్ థియరీ అంటే లైక్ లాటరీ లాగా. దట్ ఈస్ దిస్ థియరీ ఈజ్ కంటెంపరీ ఒపీనియన్ థియరీ. అంటే ఎవరికి వాడు ఒక ఒపీనియన్ చేయడమే. అరే ఈరోజు ఆ మార్కెట్ పడిపోవచ్చురా, అరే ఈరోజు ఈ మార్కెట్ పెరగవచ్చురా. దట్ ఈస్ ఒపీనియన్స్. ఎవరికి వాడు ఒపీనియన్ ఇచ్చడమే, ఎవరికి వాడు జడ్జిమెంట్ చేయడమే, ఎవరికి వాడు అజంప్షన్స్ని ప్రొవైడ్ చేయడమే. దిస్ ఇట్ అజ్యూమ్ ద యావరేజ్ పర్సన్. ఎవరు యావరేజ్ పర్సన్ ఇది యాజువల్లీ రాంగ్. సో నువ్వు చెప్పేది రాంగ్ అనేది ఇంకొకరు అనుకుంటాడు, వాడు చెప్పేది రాంగ్ అని ఇంకొకరు అనుకుంటుంటారు. సో ప్రతి ఒక్కడు రాంగ్ అని అనుకుంటుంటారు యావరేజ్ పర్సన్. అండ్ దట్ వైజ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ పర్స్యూ స్ట్రాటజీస్ కాంట్రరీ టు ద పాపులర్ ఒపీనియన్స్. బేస్ అని ఏం చూసుకుంటాము, పాపులర్ పర్సన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని బేస్ చేసుకొని ఒపీనియన్స్ కరెక్ట్ ఉంటాయని మనం అనుకోవడం. సో నీ పక్కన చెప్పిన వాడిని నువ్వు నమ్మవు. యూట్యూబ్లో వచ్చి ఒకడు వచ్చి చెప్పినా అనుకోండి, వాని మాట నువ్వు నమ్ముతావు. దట్ ఈస్ ద కేస్. అండ్ ప్యూర్ పర్స్యూ స్ట్రాటజీస్ కాంట్రరీ టు ద పాపులర్ ఒపీనియన్. సో మీరు ఏం చేయాలి, మీ ఒపీనియన్ని పక్కన కూడా నమ్మాలంటే మీరు తొందరగా పాపులర్ కాండి. నెక్స్ట్ ద ఆడ్ లాట్ థియరీ ఈజ్ యూజ్డ్ ప్రైమర్లీ టు ప్రిడిక్ట్ టాప్ ఇన్ ద బుల్ మార్కెట్. సో బుల్ మార్కెట్లో టాప్ ఏమనేది ప్రిడిక్ట్ చేయడానికి ఆడ్ లాట్ థియరీని యూజ్ చేస్తాము. బట్ ఆల్సో ప్రిడిక్ట్ రివర్సల్ ఇన్ ద ఇండస్ట్రీ సెక్టర్స్. సో ఇండస్ట్రీ సెక్టర్లో రివర్సల్ ఏమున్నాయనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ మార్కెట్ హ్యాస్ రీసెంట్లీ షో ద వీక్ ఫార్మ్ ఆఫ్ మార్కెట్ ఎఫిషియన్సీ. ఇన్ ఆర్డర్ టు టెస్ట్ ద వ్యాలిడిటీ ఆఫ్ హిస్ ఇంప్రెషన్ ఈ హ్యాస్ కలెక్టెడ్ ద ఫాలోయింగ్ డేటా రిలేటింగ్ టు డేటా ఆఫ్ ద సెన్సెక్స్ ఫర్ లాస్ట్ 20 days. సో లాస్ట్ 20 days డేటాని ప్రొవైడ్ చేసినాడు. ఇది ఓపెన్, మార్కెట్, లో, క్లోజ్. ఓకే, మొత్తం డేటాని ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ 20 days డేటాని ఇచ్చినాడు. You are required to test the weak form of efficient market efficiency using auto correlation testing. టైం ల్యాగ్ వచ్చేసి 10 daysకి. అంటే మీరు ఒక 10 daysకి క్యాలిక్యులేషన్ 10 days అంటే కింద వస్తుంది కదా, ఇక్కడి వరకు ఒక ట్యాబ్లో వేసుకోండి. ఇక్కడ నుంచి 11 నుంచి 20 వరకు ఇంకొక ట్యాబ్లో వేసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో ఇది పీరియడ్ 1, ఇది పీరియడ్ 2 అనుకోవచ్చు. ఇది ఒక డేటా అండ్ ఇది ఒక డేటా. నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ అంటే ఏమి, ఇక్కడ లాస్ట్ డేటా ఏదైతే వచ్చిందో ఇది క్లోజింగ్ అండ్ ఇది ఓపెనింగ్. సో ఇవి మనం అప్ టు 10 వరకు ఇక్కడ వేసుకుంటాము, మళ్ళీ 11 to 20 వరకు ఇక్కడ వేసుకుంటాము. దాని తర్వాత 1కి 2కి ఎంత చేంజ్ వచ్చింది, 2కి 3కి ఎంత చేంజ్ వచ్చింది, సేమ్ 11కు 12కి ఎంత చేంజ్ వచ్చింది, 12 to 13 ఎంత చేంజ్ వచ్చింది, ఈ చేంజెస్ చూసుకుంటాము. దీన్ని ఎక్స్ అనుకోవచ్చు, దీన్ని వై అనుకోవచ్చు. దాన్ని మనం ఇక్కడ వేసుకుందాము. సో ఇది ఎక్స్ అనుకున్నా, ఇది వై అనుకున్నా. సో ఎక్స్ వై. ఇప్పుడు మనకి ఏం కావాలి, మీన్ కావాలంటే ఏమి, సింపుల్గా ఇవన్నీ యాడ్ చేసుకొని డివైడెడ్ బై ఎన్ని యూనిట్స్ ఉండవో అన్నీ తీసుకోండి. ఎన్ని ఉంటాయి, 9 ఉంటాయి. సో 9 చేసుకుంటే మీకు ఎక్స్ బార్ వచ్చేస్తుంది, దట్ ఈస్ మీన్ వచ్చేస్తుంది, దట్ ఈస్ రిటర్న్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వై కూడా అంతే, సేమ్ వై బార్ వచ్చేస్తుంది. దీన్ని ఎక్స్ స్క్వేర్ చేయండి, దీన్ని వై స్క్వేర్ చేయండి. మనకెందుకు, రిస్క్ని కనుక్కోవడానికి. రిస్క్ అంటే ఏమి, సిగ్మా స్క్వేర్. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ చేసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ అయిపోతుంది, ఇది స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది. అండ్ మనకి సిగ్మా మీన్ కావాలి కాబట్టి రెండింటికి సంబంధించిన మీన్ ఎంత ఉందనేది ఇంటూ చేసుకుంటే 164.68 అవుతుంది. ఇప్పుడు ఫార్ములాలోకి వచ్చేసేయండి. ఫార్ములా ఏమి మనకి కనుక్కోవడానికి, ఏ బి రెండు కనుక్కోవాలి. ఏ కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు వై బార్ మైనస్ బిఎక్స్ బార్. సో ఇది మన యొక్క ఫార్ములా. వై బార్ అంటే వై యొక్క మీన్ మైనస్ బిఎక్స్ బార్ అంటే ఎక్స్ యొక్క మీన్. ఇప్పుడు మనకి వై బార్ మనకు తెలుసు, ఎక్స్ బార్ మనకి తెలుసు. ఎందుకు, వై బార్ని ఎక్స్ బార్ని మనం క్యాలిక్యులేషన్ చేసినాం. ఈ బి అనేది ఉంది కదా, ఈ బిని మీరు ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలి. బి అంటే ఏమి, సింపుల్, సిగ్మా ఎక్స్, బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై మైనస్ ఎన్ని ఉన్నాయి టోటల్గా, అవి ఎక్స్ వై. సో ఇక్కడ మీన్లు తీసుకుంటున్నా, ఇక్కడ మీన్ లేకుండా తీసుకుంటున్నా. అంటే ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నా, దీనికి సంబంధించి వితౌట్ మీన్ అంటే మొత్తం టోటల్ ఎంత ఉంది, సిగ్మా ఎక్స్ వై తీసుకుంటున్నా. ఇవి ఇండివిజువల్గా తీసుకుంటున్నా. అండ్ ఎన్ అంటే ఎన్ని, 9 వస్తుంది. ఎందుకు, 1 to 10 అంటే 9, 11 to 20 అంటే 9 అవుతుంది. 9 ఉన్నట్లు 9. నెక్స్ట్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి. ఇది మార్కెట్కి తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు మనకి ఇవి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత కోరిలేషన్ కావాలి. కోరిలేషన్ అంటే ఏమి, ఆర్ ఎట్లా వస్తుంది మనకి, వైని మీరు మార్కెట్ అనుకుంటుంటే
వైని మీరు మార్కెట్ అనుకుంటుంటే ఇప్పుడు ఏ సిగ్మా వై ప్లస్ బి సిగ్మా ఎక్స్ వై మైనస్ ఎన్ వై స్క్వేర్ డివైడెడ్ బై అడిగిపోతున్నాడు డార్లింగ్ ఇది చేసుకోండి. సో అప్పుడు మీకు దీని ఆర్ వాల్యూ అనేది వస్తుంది. ఈ ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది ఇక్కడ, ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము, బి వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాము, బి వాల్యూని ఇక్కడ చేసుకుంటాము, వై స్క్వేర్ ఉంది, ఎన్ వై ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఇవన్నీ మనం ఇక్కడ వేసేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ మోడరేట్ డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ బిట్వీన్ ద రిలేషన్స్ టూ పీరియడ్కి సంబంధించి. హెన్స్ ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ మార్కెట్ డస్ నాట్ షో ద వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో వీక్ ఫార్మ్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది చూపేదు. నెక్స్ట్ ఇన్ అన్ ఎఫిషియెంట్ మార్కెట్, ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో కొంచెమే ఉన్నాయిలేండి, కంప్లీట్ చేసేస్తా. కమ్ టు ద పాయింట్. సో ఇన్ఎఫిషియెంట్ మార్కెట్ టెక్నికల్ హైపోథిసిస్ మే నాట్ వర్క్ పర్ఫెక్ట్లీ. సో మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా లేకుంటే, ఎక్కడ టెక్నికల్ అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు, హౌఎవర్ విత్ ఇంపర్ఫెక్షన్, ఇన్ఎఫిషియన్సీ అండ్ ఇర్రిలేషనల్స్ విచ్ క్యారెక్టరైజ్ ద రియల్ వరల్డ్, టెక్నికల్ అనాలిసిస్ మే బీ హెల్ప్ఫుల్ క్రిటికలీ అనాలిసిస్ ద స్టేట్మెంట్. సో మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది హెల్ప్ చేస్తుందని మనం పైన చెప్పినాము. సో ద స్టేట్మెంట్ అనేది కరెక్టే. సో ఏమని చెప్తున్నాము, అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్రౌడ్ సైకాలజీ, ఏ దాని ప్రకారం పోతామని అని చెప్పినాము, సైకాలజీని తీసుకుని ట్రెండ్ని బేస్ చేసుకొని పోతాము. దట్ ఈ ట్రెండ్ పర్సిస్ట్ ఆఫ్ సమ్ టైమ్. ట్రెండ్లో ఏమి టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద దిస్ ట్రెండ్స్ ఎర్లీ విచ్ ఈజ్ హెల్పింగ్ ద డెసిషన్ మేకింగ్. ట్రెండ్స్ అనేది మనకి హెల్ప్ చేస్తాయి డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ షిఫ్ట్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై గ్రాడ్యువల్లీ రాదర్ దెన్ ఇన్స్టాంటియస్. మనకి డిమాండ్ అండ్ సప్లై అనేది ఇన్స్టెంట్గా కాకున్నప్పటికీ ఫ్యూచర్లో ఎట్లుంటుంది అనే డీటెయిల్ని మనకు చెప్తుంది. టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్స్ ఇన్ డిటెక్టింగ్ దిస్ షిఫ్ట్ రాదర్ ఎర్లీ, ముందరనే మనకి చెప్తుంది అంటే ఈ ప్రైస్ తగ్గిపోతున్నారా బాబు అనేది. నెక్స్ట్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ హీజ్ అబ్జర్వ్డ్ అండ్ అసిమ్యులేటెడ్ బై ద మార్కెట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. హెన్స్ ప్రైస్ మూవ్మెంట్ టెండ్ టు మోర్ ఆర్ లెస్ ఇన్ సేమ్ డైరెక్షన్ till the information is fully assimilated in the ప్రైస్ ఆఫ్ ద స్టాక్. నెక్స్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమి, 3 ఆర్గ్యుమెంట్స్. ఒకటి, ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ని చెప్పలేదు ఎందుకు తగ్గుతుంది అనేది. నెక్స్ట్ ఇది ఎంపెరికల్ ఎవిడెన్స్ అనేది సపోర్ట్స్ ర్యాండమ్ వాక్ థియరీని సపోర్ట్ చేస్తుంది. ర్యాండమ్ వాక్ థియరీ అంటే ఏమి, ఒక డ్రంక్డ్ పర్సన్ ఎట్లయితే నడుస్తాడో అట్లా అన్నమాట. నెక్స్ట్ అది షో ఆఫ్ షాడో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ బై ద టైమ్ ట్రెండ్ ఆర్ సిగ్నల్ బై టెక్నికల్ అనాలిసిస్ ట్రెండ్స్ ఆర్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. ఇవేమి ఆల్రెడీ తీసుకున్న ట్రెండ్స్ని బేస్ చేసుకొని చెప్తున్నట్టు. నెక్స్ట్ డిఫరెంట్ బిట్వీన్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. మనకి 2 అనాలిసిస్ ఉన్నాయని చెప్పినాం కదా, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్. వాటిని డిఫరెన్షియేట్ చేయమంటున్నారు. మెథడ్స్, ప్రాస్పెక్ట్ ఆర్ మెథడ్స్ బై అనలైజింగ్. ఇక్కడ 2 మ్యాక్రో ఫ్యాక్టర్స్ని, మైక్రో ఫ్యాక్టర్స్ని రెండింటిని కన్సిడర్ చేసుకుంటాము. మ్యాక్రో ఫ్యాక్టర్స్ అంటే ఏమి, కంట్రీ యొక్క జీడిపి, కంట్రీ యొక్క ఇన్ఫ్లేషన్ రేటు, ఇంట్రెస్ట్ రేటు, గ్రోత్ రేటు అండ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటాము. అండ్ కంపెనీ యొక్క మ్యాక్రో ఫ్యాక్టర్స్ లైక్ మన యొక్క సేల్స్ ఏమున్నాయి, మన యొక్క ప్రాఫిటబిలిటీ ఏముంది, మన యొక్క సాల్వెన్సీ ఏముంది, మన యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏముంది, మన యొక్క క్యాష్ పొజిషన్ ఏముంది, ఇవన్నిటి మనం కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్. ఇక్కడ ఏమంటే ప్రిడిక్ట్ చేసేది ఫ్యూచర్ ప్రైస్ అండ్ దేర్ డైరెక్షన్స్ యూజింగ్ ప్యూర్లీ హిస్టారికల్ మార్కెట్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ సచ్ హ్యాస్ దేర్ ప్రైస్ మూమెంట్స్, వాల్యూమ్, ఓపెన్ ఇంట్రెస్ట్. సో టెక్నికల్ అనాలిసిస్ ఏం చేస్తుంది, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఇయర్ ఏముంది, పాస్ట్ డేటాని మొత్తం పెట్టుకొని హిస్టారికల్ డేటాని దాన్ని బేస్ చేసుకొని ఒక టెక్నిక్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ అనేది రూల్ ఏమంటే ప్రైస్ ఆఫ్ షేర్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. ఇక్కడ ప్రైజెస్ అనేది అన్ని డిస్కౌంటింగ్ చేస్తాము. ఇక్కడ ప్రైస్ క్యాప్చర్స్ ఎవ్రీథింగ్, అంటే మొత్తం క్యాప్చర్ చేస్తాం ఎవ్రీథింగ్ని. ఇక్కడ డిస్కౌంటింగ్ చేస్తాం ఎవ్రీథింగ్ని. నెక్స్ట్ యూజ్ఫుల్నెస్, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి పనికొస్తుంది, ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్కి పనికొస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఛాలెంజెస్ టు ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ. మనకి ఎఫిషియెంట్ మార్కెట్ థియరీ ఉందని పైన చెప్పినాం కదా, దానికి ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే ఎఫిషియెంట్ మార్కెట్ థియరీకి మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్అడ్వకేస్ ఉంటుంది. సో మళ్ళీ మనం బ్యాక్ వస్తే ఏది మనం మూవీ డిస్కస్ చేస్తున్నాము, లవ్ టుడే మూవీ డిస్కస్ చేస్తున్నాము. సో లవ్ టుడే మూవీ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది ఇన్అడ్వకేస్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నైదర్ ఫ్రీలీ అవైలబుల్ నార్ ర్యాపిడ్లీ ట్రాన్స్మిటెడ్ టు ఆల్ పార్టిసిపెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. దేర్ ఈజ్ ఏ క్యాలిక్యులేటెడ్ అటెంప్ట్ బై మెనీ కంపెనీస్ టు సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్స్. సో మన దానిలో ఏం చేస్తారు, హీరో గురించి హీరోయిన్కి తెలియదు పాపర్గా, హీరో గురించి హీరోయిన్కి పాపర్గా తెలియదు, బట్ ఇద్దరు మనకంతే తోపు అన్నీ నాకు తెలుసు అనుకుంటారు. సో దానికోసం వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంటే వాడి గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఫ్రీలీగా నీకు దొరకదమ్మా, వాడి యొక్క ఫోన్ను చెక్ చేయాలి అని ఆయనకు చెప్పడము, అండ్ ఆయనకి ఫోన్ని వినికియడము, డేటాని ఇంటర్చేంజ్ చేసుకోవడము, ఫ్రీ అవైలబుల్ లేని డేటాని.
ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏది వాళ్ళ మొబైల్స్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ దొరకదు. ఒకవేళ దొరికినా ఏం దొరికిస్తారు, మిస్ ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తారు అక్కడ. సో మిస్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమి, వీసా వచ్చింది నీకు రారా, దీనికి రావాలి దానికి రావాలని మిస్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేసి ఆ డేటాని మిస్ యూజ్ చేపించేట్టు చూస్తారు. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఇన్అడ్వకేసీ ఉంటుంది. నెక్స్ట్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కేపబిలిటీ. సో వాళ్ళకి పెట్టిన టైం ఏముంది, 1 డే 2 డే అట్లా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ పెడతారు అండ్ ప్రాసెసింగ్ కేపబిలిటీ చేయమంటారు. దట్ ఈస్ హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కేపబిలిటీ షార్ప్లీ లిమిటెడ్. అకార్డింగ్లీ టు హెర్బర్ట్ సిమన్, every human being lives in the environment which generates millions of new bits of information every second, but the bottleneck of the perceptual apparatus does not admit more than thousands bits per thousand on possible. సో నీ మైండ్, నీ బ్రెయిన్లో ఎవ్రీ సెకండ్లో ఎన్ని అంటే మిలియన్స్ ఆఫ్ బిట్స్ ఆఫ్ జనరేషన్ అయితేనే ఉంటుంది ఐడియాస్. బట్ దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొని రావడానికి వస్తే ఓన్లీ 1000 బిట్స్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇంకా దానికంటే తక్కువనే అయ్యచ్చు. మిలియన్స్ అంటే ఏమి, 10 lakhs పైన నీ బ్రెయిన్ రన్ అయితే నువ్వు దాన్ని తీసుకొని రావాలి అనుకున్నప్పుడు 1000 ఆర్ బిలో వచ్చేస్తుంది. నువ్వు యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేస్తే మహా అంటే 100s ఆర్ 10sలోకి వచ్చేస్తావు. దట్ ఈస్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కేపబిలిటీ. ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్తో నువ్వు కేపబుల్ చేసుకోవాలంటే, ఒక పర్సన్ని ఇమాజినేషన్ చేసుకోవాలంటే, సో వానికి ఇప్పుడు నీకు వాట్సాప్ ఇచ్చినాడు, ఫేస్బుక్ ఇచ్చినాడు, అవన్నీ ఇచ్చినాడని ఆ ఇన్ఫర్మేషన్తో, ఉన్న ఇన్ఫర్మేషన్తో, లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో నువ్వు పర్సన్ని ఎగ్జిక్యూషన్ చేసుకోలేవు. ఇప్పుడు వాడు ఫోన్ని చెక్ చేస్తాడు, ఆ ఫోన్ని వాట్సాప్లో చెక్ చేస్తాడు, వాళ్ళలో చాట్స్ని చెక్ చేసి వా ఇట్లా చాట్ చేసిందేందిరా బాబు అని అనుకుంటాడు. సో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు ఆ పర్సన్ని జడ్జ్ చేయలేవు ప్రాసెసింగ్ కేపబిలిటీలో. నెక్స్ట్ డేవిడ్ డైమండ్ మెయింటైన్ దట్. సో వానికి మిలియన్స్ రన్ అయితే వాని మైండ్లో అండ్ ఏమైనా అడగడానికి పోయినప్పుడు కొన్ని అడుగుతాడు. నెక్స్ట్ డేవిడ్ డైమండ్ మెయింటైన్ దట్ అండర్ కండిషన్స్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ అన్సర్టెనిటీ విత్ ఎ వేస్ట్ ఇంటరాక్టింగ్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ ద మార్కెట్ బికెమ్ గియింట్. సో కండిషన్స్, కొన్ని కండిషన్స్లో వానికి యాంగ్జైటీ ఉండొచ్చు, ఆమెకి యాంగ్జైటీ ఉండొచ్చు, ఆర్ అన్సర్టెనిటీ ఉండొచ్చు. అండ్ దీనివల్ల ఇంటరాక్టింగ్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్లో గ్రిడ్ అనేది వస్తుంది, జీంట్ అయిపోతుంది మొత్తం. నెక్స్ట్ ఇర్రేషనల్ బిహేవియర్ అంటే పర్సన్స్ అనేవాళ్ళు కొన్ని కేసులకు వచ్చేప్పటికి, సర్టెన్ పొజిషన్కి వచ్చేటప్పుడు, సర్టెన్ రిలేషన్షిప్లోకి వచ్చేటప్పుడు హై ఎక్స్పెక్టేషన్లోకి వెళ్ళిపోతారు అండ్ హై కరస్పాండింగ్లో చూసుకుంటారు. అండ్ ఈ హై అనేది వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేసేస్తుంది. దట్ ఈస్ ఇట్ ఈస్ జనరల్లీ బిలీవ్ దట్ ఇన్వెస్టర్ రేషనాలిటీ విల్ ఎన్ష్యూర్ క్లోజ్ కరస్పాండెంట్ బిట్వీన్ మార్కెట్ వాల్యూస్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. వీళ్ళు క్లోజ్ కరస్పాండింగ్లో ఉంటారు ఏదానికి, మార్కెట్ ప్రైస్కి, ఇంట్రిన్సిక్ వాల్యూకి. బట్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. వాళ్ళు అనుకుంటుంటారు ప్రైస్ మనం అనుకున్నట్లు దగ్గర పోతా అని. సో మామూలుగా మనం సినిమాలో ఏమనుకుంటాడు, వాడు ఆమె మొత్తం నీకు చెప్తుందని వాడు అనుకుంటాడు, వాడు ఏమనుకుంటాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు చెప్తుంది అనుకుంటాడు, నాకు తప్ప ఈయన గురించి ఎవరికి తెలుసు, నాకు తెలిసినట్లు అనుకుంటుంటాడు. వానికి కూడా సేమ్ ఆమె గురించి అంతా వానికి తెలుసు అనుకుంటారు. ఫోన్ తీసుకున్నప్పుడు సగం ఇన్ఫర్మేషన్ కాదు, ఆల్మోస్ట్ 99% ఇన్ఫర్మేషన్ తెలుసు లేకుంటుంది. ఎవరితో చాట్ చేస్తున్నది తెలియదు, ఎవరితో పోతున్నది తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. దట్ ఈజ్ మనకి తెలుసు అనుకోవడం తప్పు. దట్ ఈస్ ఇర్రేషనల్ బిహేవియర్. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎట్లుంటారంటే, నా కాడ ఇన్ఫర్మేషన్ ఉంది, రిలయన్స్ డేటా ఉంది అంటే రిలయన్స్ డేటా రేపు రిలయన్స్ షేర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, రిలయన్స్ షేర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాడి యొక్క హెలిజినేషన్స్లో ఎక్కువ ఉండిపోతారు. నెక్స్ట్ బట్ ఇన్ ప్రాక్టీస్లో అది ట్రూ కాదు. అంటే పెరగొచ్చు తగ్గొచ్చు, వీన్ డేటాని బేస్ చేసుకొని పోదు. అంటే ఆమె చాట్ చేస్తుందా, ఆర్ సాంగ్స్ పాడుతుందా, డ్యాన్స్ చేస్తుందా, ఆమెకే తెలుసు అంతే. వీడు ఆడ ఉన్న డేటాని తీసుకొని ఎలిజినేషన్లోకి రాకూడదు, ఈయనకే మొత్తం తెలుసు అనేది. నెక్స్ట్ జేఎం నీస్ ఆర్గ్యూడ్ దట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్సిడరేషన్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ వాల్యుయేషన్ విచ్ ఈజ్ నాట్ నో వే రిలేవెంట్ ఫర్ ప్రాస్పెక్టివ్ హిల్స్. సో ఏవైతే నువ్వు ఆల్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేసుకున్నావో, ఆల్ కన్సిడరేషన్ తీసుకున్నావో, మార్కెట్ వాల్యుయేషన్ తీసుకున్నావో, అవన్నీ నీకు రిలేటివ్ ప్రాస్పెక్టివ్ వీళ్ళకి వర్క్ చేయవు. నీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, నీ దగ్గర ఉన్న ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్, నీ దగ్గర వాట్సాప్ ఉన్న ఇన్ఫర్మేషన్, అవన్నీ నీ యొక్క ప్రాస్పెక్టివ్ ఇయర్కి అంటే ఆ పర్సన్ని ఇన్ఫ్లుయెన్సింగ్ చేయవు. నెక్స్ట్ దిస్ ఈజ్ వాస్ కన్ఫర్మ్డ్ బై ఎల్సి గుప్తా who found that market evaluation process work haphazardly almost like blind man firing gun. సో గుడ్ మనకి లవ్ ఈజ్ ఎ బ్లైండ్, ప్రేమ గుడ్డిది అంటారు కదా, సేమ్ లైక్ అందులో ఉన్నప్పుడు మొత్తం బ్లైండ్గా అయిపోతారంటారు కదా, సేమ్ వాడుకుని అదే ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. ఎవరైతే పర్సన్ ఉంటాడో షేర్ మార్కెట్లో ఎక్కువ చేస్తున్నారో బ్లైండ్ పర్సన్కి గన్ ఇచ్చినట్లే ఉంటుంది.
సో లవ్లో ఉంటే నువ్వు ఆల్మోస్ట్ బ్లైండ్ పర్సన్ అయిపోతావు. ఆ పిల్ల చెప్పేది మొత్తం నువ్వు అదే గీత గీత మీన్స్ ఇది ప్రమాణం చెప్పించుకుంటారు కదా, అది కరెక్ట్ అని. సేమ్ ఆ పిల్ల ఏం చెప్తే అది కరెక్ట్ అనేది నువ్వు నమ్మిపోతాం. బ్లైండ్గా నమ్మేయడం, బ్లైండ్లీ పోవడము. దట్ మార్కెట్ seems to function largely on hit or miss statistics rather than basis of informed beliefs about. సో ఇన్ ద లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆఫ్ ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ మీకు ఏం జరుగుతుందంటే అట్లా బ్లైండ్గా పోవడంలో మార్కెట్ చూసుకున్నప్పుడు సో పక్కన వాళ్ళు ఇట్లా జరుగుతున్నారు అని నీకు తెలుసు, అంటే పక్కన పిల్ల ఇట్లా చేస్తుంది నువ్వు చేస్తున్నచ్చుకునే ఒక డౌట్ అన్న రావచ్చు. బట్ నా పిల్ల చేయదు, నా పిల్ల కరెక్ట్ అన్న మైండ్ సెట్లోకి నిన్ను తీసుకొని వస్తుంది. దట్ ఈస్ బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఈజ్ ప్లేయింగ్ దట్ మ్యాన్స్. సో మీ స్టాటిక్స్ని యూజ్ చేస్తారు అండ్ నిన్ను లార్జ్లీ హిట్ చేస్తారు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫైనలైజ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి కరెక్ట్ కాదు. నీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మొత్తం మొబైల్నే నీకు ఇచ్చినా వాళ్ళు చేస్తుంటారు, నువ్వు చేస్తుంటావు. సేమ్ లైక్ షేర్ హోల్డర్ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్న మార్కెట్ని ప్రెడిక్ట్ చేయడం వీని వల్ల కాదు. నెక్స్ట్ మోనోపోలిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్. వాట్ ఈస్ మోనోపోలిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే సింగిల్ పర్సన్ వే ఆఫ్. దట్ ఈస్ ఏ మార్కెట్ ఈస్ రిగార్డెడ్ హైలీ కాంపిటేటివ్. నో సింగిల్ బయ్యర్ ఆర్ సెల్లర్ ఈ సపోజ్ టు బి అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ప్రైజెస్. సో వాడు ఏమనుకుంటున్నాడు, మొత్తం వీడు చెప్పినట్లనే ఆ పిల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని వీడు అనుకుంటాడు. ఆ పిల్ల ఏమనుకుంటాడు, మొత్తం ఆమె చెప్పినట్టనే వీడు మొత్తం వింటున్నాడని అనుకుంటారు. అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ చేస్తున్నాం అనుకుంటారు, బట్ యాక్చువల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. దట్ ఈస్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ప్రైజెస్. ఇన్ ప్రాక్టీస్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ కొన్ని కేసెస్లో దట్ ఈస్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఒక పవర్ఫుల్ పర్సన్స్ ఉన్నాయనుకోండి, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ పవర్ఫుల్ పర్సన్స్ ఉంటే కొంతవరకు గ్రేట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రాదు, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామని అనుకుంటారు. బట్ కొంతమంది మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, బివచ్చమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు ఎవరు గ్రేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఓవర్ ద మార్కెట్. ద మోనోపోలిస్టిక్ పవర్ ఎంజాయ్డ్ బై దెమ్ ద diminish the competitiveness market. Next, explain the factors affecting economic analysis. ఎకనామిక్ అనాలిసిస్కి ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది చెప్పాలి. సమ్ ఆఫ్ ద ఎకనామిక్ వైడ్ ఫ్యాక్టర్స్ ఆర్ డిస్కస్డ్ యాజ్ ఫాలో. దట్ ఈస్ గ్రోత్ రేట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అండ్ రిలేటెడ్ మెజర్స్. సో మనం ఎకనామిక్కి సంబంధించి కొన్ని ఫ్యాక్టర్స్ని చెప్తున్నాము, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తామనేది. మన యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది గ్రోత్ రేట్ నేషనల్ ఇన్కమ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఫర్ మోస్ట్ పర్పసెస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ ద నేషనల్ గ్రోత్ రేట్ quoted by GDP and real growth after taking inflation into accounts. సో నార్మల్గా నేషనల్ గ్రోత్ ఎంత ఉంటుంది అనేది ఒకటి అనుకుంటారు, అండ్ రియల్ నేషనల్ గ్రోత్ వచ్చిన తర్వాత ఒకటి. మనకి సేమ్ లైక్ ఫిబ్రవరిలో బడ్జెట్ చూసి మార్చి తర్వాత యాక్చువల్ చూసుకుంటే డిఫరెన్స్ ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. దానిని బేస్ చేసుకొని మళ్ళీ బడ్జెట్ని ప్రిపేర్ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్కి. అట్లనే రియల్ గ్రోత్ రేట్స్లో నామినల్ గ్రోత్ రేట్ ఏదైతే కోడ్ చేసినారో రియల్ గ్రోత్ ఆఫ్టర్ ఈ ఇన్ఫ్లేషన్స్ అంటే షేర్ మార్కెట్ యొక్క ఇన్ఫ్లేషన్ని తీసుకొని గ్రోత్ రేట్ అనేది చేంజ్ అవుతుంటుంది. ద ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ఎకానమీ వుడ్ బి పాయింటర్ to the prospect of for the industrial sector and there to be in returns investors can expect from investment in shares. Next, growth rate of industrial sectors. ఇది నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్ మెజర్కి సంబంధించి ఇండస్ట్రియల్ సెక్టార్కి కూడా చేస్తుంది. దట్ ఈస్ దిస్ కెన్ బి ఫర్దర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్రోత్ రేట్స్ ఆఫ్ various industries, group of industries if required. The growth rates in various industries are estimated based on estimated demand of its products. సో ఒక ఇండస్ట్రీకి సంబంధించి ప్రోడక్ట్స్ డిమాండ్ ఎట్లా ఉందో దాన్ని బేస్ చేసుకుని గ్రోత్ రేట్ అనేది చేంజ్ చేస్తుంది. నౌ ఇన్ఫ్లేషన్ అంటే ఈజ్ మెథడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిదర్ హోల్సేల్ ప్రైస్తో కానీ దట్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో కానీ ఆర్ రీటైల్ ప్రైస్ దట్ ఈస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో కానీ ద డిమాండ్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్ particularly the consumer product industries is significantly influenced by the inflation rate. సో హోల్సేల్ మార్కెట్ తీసుకుంటున్నా, కన్జ్యూమర్ మార్కెట్ షేర్ తీసుకుంటున్నా, దానిని బేస్ చేసుకొని మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది చూసుకుంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సిగ్నిఫికెంట్లీగా. దేర్ ఫోర్ ఫ్రమ్ ఆన్ దీస్ ఇండస్ట్రీస్ మేక్ కంటిన్యూస్ అసెస్మెంట్ అబౌట్ ఇన్ఫ్లేషన్ రేట్స్ లైక్లీ టు ప్రివీల్ ఇన్ ద న్యూ ఫ్యూచర్. అంటే న్యూ ఫ్యూచర్లో ఎట్లుంటుంది అనేది చూసుకుంటుంది. అండ్ మనం ఎంత మనం చూసుకోవాలి అంటే ఫైన్ ట్యూన్ ఏది మిక్స్ చేసుకోవాలి, ప్రైజింగ్లో మిక్స్ చేసుకోవాలా, ఆ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రమోషన్ పాలసీస్ని యూజ్ చేసుకోవాలా అనేది చెప్తాది. నెక్స్ట్ మాన్సూన్ అంటే మన యొక్క ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ monsoon of great concern of investment the stock market too. This is
సెక్యూరిటీ అనాలిసిస్కి సంబంధించి చాప్టర్ మనం మ్యాక్సిమం లవ్ టుడే మూవీని యూజ్ చేసుకుంటాం ఈ చాప్టర్లో.